ఈ శ్రీ శక్తి ఛానల్ కు అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ నాకెవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాననగానే సపోర్ట్ చేస్తున్న వారందరికీ, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ రోజు మరొక మంచి జ్ఞానితో నేను మీ ముందుకొచ్చానండి ఇలాగా. సో ఏంటంటే గీతా త్రివేణి మేడం గారు కర్నూలు నుండి సిద్ధంగా ఉన్నారు. వారి జ్ఞాన ధ్యాన అనుభవాన్ని మనకు అందివ్వడానికి. ఏంటంటే సో వారు గత 13 ఏళ్లుగా పైననే ఈ ధ్యాన మార్గంలో ఉంటూ, సో వారు ఎన్నో ఈ ధ్యానంలోకి వచ్చాక క్యూర్ చేసేసుకొని, సో అలాగే ఇప్పుడు ధ్యాన ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. సో ఆ లాభాలు ఏంటి? ధ్యానం చేస్తే ఏంటి? అవన్నీ కూడా మనతో పంచుకోవడానికి సో అందరికి పంచుతున్నారు కూడా. ఇవాళ మన సెషన్‌లో ఇలా వచ్చేసారనమాట. సో ధ్యానం ద్వారా ధ్యానం మనకెలా సహాయపడుతుంది మనకున్న కష్ట నష్టాలకు అన్న అంశంపై మనకు ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు మీకు వెల్కమ్. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేడం. మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్. చక్కగా మంచి ఇంట్రొడక్షన్ ఉంది కదా. ఇందు చెప్పినట్లుగా నేను ధ్యానంలోకి హెల్త్ ఇష్యూస్ తోనే రావడం జరిగింది. అంటే అక్కడ మనకి ఒక బాధ కష్టమే కదా. మరి ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు మనందరి గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించినటువంటి మనందరి గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధానందేవి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులైన చిత్రవతమ్మకు, శివప్రసాద్ కి, నా జ్ఞాన ప్రచారానికి సహాయ సహకారం అందిస్తున్న నా పతిదేవునికి నమస్కరించుకుంటూ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. హాయ్ మాస్టర్స్, మనము ఈరోజు చాలా మంది పూజలు చేస్తున్నాం కదా, గుళ్ళకు వెళ్తున్నాం కదా, ఉపవాసాలు ఉంటున్నాం కదా, మొక్కులు మొక్కుతున్నాము కదా, గుట్టలు ఎక్కుతున్నాము కదా, కొండలు ఎక్కుతున్నాము కదా, తల నీనాలు సమర్పిస్తున్నాము కదా, ముడుపులు కడుతున్నాము కదా, తీరని కష్టాలు బాధలు ఇప్పుడు మీరు వచ్చి ధ్యానం అని చెప్తున్నారు, ఎంతవరకు తీరుతాయి అని చాలా మందిలో అంటే చెప్పలేక లోపల మదన పడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎలా తీరుతాయో తెలుసుకుందామా? అసలు తీరుతాయో లేదో తెలుసుకుందామా? ఫస్ట్ రైటో రాంగో తెలుసుకుందామా? సరే, మనము అన్ని చేసినాం కరెక్ట్. మన చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాము, పూజలు చేస్తూ ఉన్నాము, రోజు పూజలు చేస్తాము, పండగలు అంటే ఇంకా స్పెషల్ గా పూజలు చేస్తాము, ఉపవాసాలు ఉన్నాము, జపమాలలు తిప్పాము, సాయికోటి రామకోటి రాసాము, అన్ని చేశాము, విగ్రహ ప్రతిష్టలు చేశాము, హోమ యాగాదుల్లో పాల్గొన్నాము. వై నాట్? ఇది కాదు అది కాదు, అన్నిట్లోనూ మనము పార్టిసిపేట్ చేసినాం. మరి తీరాయి అంటే ఏదో కొరత, ఏదో బాధ, ఏదో ఈ రోజు బాగున్నాము అంటే రేపేమైపోతుందో తెలియదు, ఈ రోజు మనం ఆనందంగా ఉన్నాము మరో నెలకు ఏ కష్టం వచ్చి పడుతుందో తెలియదు. ఎవరైనా ఒక న్యూ ఇయర్ ని December 31 కూర్చొని January 1 నుంచి నాకు ఏమైందని కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. అంటే ఆనందాన్ని దుఃఖాన్ని, అంటే జీవితంలో ఉన్న ఒడిదుడుకులు ఈ సంవత్సరంలో నేను ఏమేమి అధిగమించాను, లేకపోతే అధిగమించలేకపోయానని అలా ఒక్కసారి రౌండ్ వేస్తే, ప్రతి ఇయర్ లో ఇవే అప్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉంటాము. ఇంకా ఎప్పుడు ఈ విధంగా పడిపోకుండా నిలబడలేమా అనేది కూడా ఒక్కొక్కసారి మనకి అనుమానం వస్తుంది. ఒక్కోసారి తట్టుకునేంత కష్టాలు బాధలు ఉంటాయి, ఒక్కోసారి తట్టుకోలేనంత. ఎంత తట్టుకోలేనంత అంటే నా వల్ల కాదు భగవంతుడా నన్ను తీసుకుపో అని కూడా మొర పెట్టుకున్న రోజులు ఉంటాయి. మరి అలాంటివి ధ్యానంలో నుంచి బయట పడతామా అంటే అదేదో ఈ గంట సెషన్ లో మీరే సమాధానం చెప్తురు గాని. మరి ఇన్ని చేసి అంటే అన్ని రకాలుగా మనకు తెలిసినటువంటి ఎవరిమైనా కానీ ఏదో ఒకటి ఇందులో చేసాము. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ప్రకారము పూజల కాల నుంచి తలనీలాల వరకు ఇన్నిట్లో అందరం ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఒకటో ఐదో మూడో రెండో ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళమే ఉంటాం. ధ్యానం అనేది వినడం కూడా లేదు అనేది నేను గట్టిగా చెప్పగలుగుతాను. తపస్సు అని విన్నాము, అది కూడా సినిమాలలో ఋషులు మునులు యోగులు చేశారని, ఇతిహాసాలు పురాణాలు వేదాలు ఈ విధంగా మనము రామాయణ భారత భాగవతాల్లో విన్నేటివే కానీ మనం ఎవరిని ప్రత్యక్షంగా మన ఇంట్లో తాతగారు గాని పెద్దనాన్నగారు గాని అమ్మగారు గాని వెళ్ళి ఎక్కడనో వెళ్ళి తపస్సు చేసుకునే ఆనవాళ్ళు
నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. మరి ఎక్కడ చూసాము అంటే సినిమాలలో చూసాము. మరి తపస్సుకు ధ్యానంకు తేడా ఏమి అంటే, తపస్సు వచ్చేసి ఫుల్ టైం వర్క్ జాబ్, అంటే ఫుల్ టైం చేస్తుంటారు చూడండి, అది అన్నమాట. మరి ధ్యానము వచ్చేసి మన సంసారంలో నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ మనము పార్ట్ టైం జాబ్ అని చెప్పొచ్చు. అంటే మన బాధ్యతలు మనం చక్కగా నెరవేరుస్తూ, ఒక వ్యాపారస్తుడైనా, ఓ విద్యార్థి అయినా, ఓ ఉద్యోగస్తుడైనా, ఓ ఇంటి ఇల్లాలైనా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు చక్కగా నెరవేరుస్తూ కొద్ది సమయాన్ని వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు ఉంచుకుంటారు. దానిని ధ్యానం అంటున్నారు. తపస్సు అంటే ఫుల్ టైం, జస్ట్ వాళ్ళు కాలకృత్యాల కోసం మాత్రమే వాళ్ళు ధ్యానం నుంచి బయటికి వస్తారు, తపస్సు నుంచి బయటికి వస్తారు. 2 రోజులు కూర్చుంటారో, వారం రోజులు కూర్చుంటారో, 4 రోజులు కూర్చుంటారో, అలానే నిమగ్నమై ఉండడాన్ని తపస్సు అంటారు. వాళ్ళు కూడా చక్కగా ఆహారం, అంటే ఏ కాయలో, దుంపలో, పండ్లో దొరికే అడవుల్లో కూర్చోవడానికి గల కారణం ఏమి అంటే, మరి ఆహారం కోసం అన్వేషణ ఉండకూడదు, మరి సంపాదన మీద ఈ జీవనం సాగిపోకూడదు అని ఆ విధంగా వాళ్ళు సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. నీటికి అందుబాటులో, అంటే కావాలంటే కనీసం దాహం తీరడానికి వాటర్ కావాలి కదా, అందుకు అనుకూలంగా ఏవైనా కాయలు, కాయలో, దుంపలో అనుకూలంగా ఉన్న చోట్ల కూర్చొని సాధన ముమ్మరం చేస్తారు. అలా ఎన్ని రోజులు చేస్తారంటే సంవత్సరాలు గడిచిపోతాయి. మరి వాళ్ళు అంత చేస్తేనే, సాధన చేస్తేనే, వాళ్ళకు తపస్సు చేస్తేనే భగవంతుడు ప్రత్యక్షం అవ్వడమో, కోరికలు నెరవేరడమో జరగదే. మనం అరాకొరే చేసే ధ్యానం ఎంతవరకు సాధ్యమో అనేది కూడా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయమే కదా. అవునా? మరి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. మరి కష్టాలు, నష్టాల నుంచి బయటపడాలంటే ధ్యానము ఎంతవరకు సహకరిస్తుంది మన ఈరోజు వచ్చే టాపిక్. చూడండి, ధ్యానం చేయడం వల్ల జ్ఞానము కలుగుతుంది. పత్రిజీ సార్ ఎప్పుడేమనేవారంటే, ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి మోక్షము అనేవాడు. ముక్తి మోక్షం అంటే బాగా అర్థం చేసుకుందాము. ముక్తి మోక్షము అంటే భగవంతునికి చేరిపోవడము, ఆయనలో జ్యోతిలాగా ఐక్యమైపోవడము, లేదా ఆయన పాదాల చెంతకు చేరిపోవాలనుకోవడం మనం పెద్దల ద్వారా వింటూ ఉంటాం. కొన్ని సినిమాల ద్వారా కూడా మనం చూస్తుంటాం. అన్నమయ్య సినిమా చూస్తే అందులో లాస్ట్ లో ఏమవుతుంది, తను వెంకటేశ్వర స్వామి, నువ్వు మాలాగానే 30, అంటే యవ్వనం వాళ్ళ దేవతలు ఎలా ఉంటుందంటే 25 నుంచి 30 ఏళ్ల వయసులో ఏ విధంగా ఉంటారో, మంచి యవ్వన స్థితి అంటారు ఆ స్థితి, ఆ స్థితిలోనే ఉంటారు అనమాట, వాళ్ళ అమృతం సేవించడం వల్ల అని చెప్తారు. మరి అంతేకాకుండా, మరి అన్నమయ్యకు ఆ వరాన్ని ఇస్తాము అంటే, నన్ను ఇంకా పరీక్షించొద్దు స్వామి, నేను ఏవైతే అశాశ్వతాలు ఉన్నాయో వాటి మీద నాకు వ్యామోహం లేదు, నేను నీలో ఐక్యమైపోవాలి, నాకు ఈ పరీక్షలు వద్దు అంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి సరదాగా ఈ భక్తులు మమ్మల్ని ఎప్పటికి అర్థం చేసుకుంటారు అని ప్రశ్నించడం జరుగుతుంది. చాలా చమత్కారంగా ఉంటుంది ఆ సన్నివేశం. చూడండి, మరి ఏమని కోరుకుంటున్నాము, ముక్తి మోక్షం అని మనకి సినిమాల వరకు తెలిసినది. కానీ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ ఏమంటారంటే, ముక్తి మోక్షం అంటే అసలైన అంతరార్థం ఏమంటే, నువ్వు జీవించి ఉండంగానే నీ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా, నీ కంట్లో నుంచి కన్నీరు కారనప్పుడు, అంటే నీకు జ్ఞానం ఉంటే, ఆత్మ జ్ఞానం చూసుకోండి, ప్రాపంచిక జ్ఞానం వేరే, ఆత్మ జ్ఞానం వేరే. ప్రాపంచిక జ్ఞానం మన భుక్తి కోసం, మన జీవనం, ఈ జీవించడం కోసము. మరి ఆత్మ ఉన్నతంగా ఎదగాలి అంటే కావాల్సింది ఏం కావాలి, ఆత్మ జ్ఞానం. అంటే నువ్వు శరీరం కాదు, ఆత్మ. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని తెలుసుకునే భాగం, ఆ మార్గం, ఆ గమనం, ఆ ప్రయాణం, ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. మరి ఆత్మ జ్ఞానం కలిగినప్పుడు మన లోపల ఈ దుఃఖము కలగదు. అంటే ముక్తి మోక్షం అంటే నీకు జీవితంలో వచ్చే ఒడిదుడుకులు వచ్చినప్పుడు నువ్వు పడిపోకుండగా, పరనింద చెయ్యకుండగా, నువ్వు దుఃఖిస్తూ రోధిస్తూ నీ జీవితాన్ని దుఃఖమయం, దుర్భరం చేసుకోకుండా ఉండడం అంటే, ఆత్మ జ్ఞానం నీలో ఉంటే నీ కంట్లో కన్నీళ్లు రావు, పరనింద చెయ్యవు. అప్పుడు మనము ముక్తి మోక్షం పొందినట్లు. పరలోకానికి వెళ్ళినాక ముక్తి మోక్షం కాదు మై డియర్స్, బతికుండగానే, జీవించుండగానే. ఎందుకు అంటే, నేను తర్వాత చాలా అన్వేషించిన ఈ విషయంలో. మరి ముక్తి మోక్షం అంటే అలా అంటారు, గురువు గారు ఇలా అంటారు. గురువు గారి అంతరార్థం ఏమి అంటే, ఎప్పుడైతే అంశాత్మగా వచ్చినాం, పూర్ణాత్మ నుంచి మనం ఎవరము, అంశాత్మలము.
ఏమైంది? జీవాత్మ అన్న అంశాత్మ అన్న ఒకటే చూడండి. మరి వచ్చిన మనము పూర్ణాత్మ అయ్యేంత వరకు ఈ జనన మరణ చక్రంలో తిరగాల్సిందే. అంటే పుడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అనుభవాలు పొందుతూ ఉంటాం. మరి వాటిని అంటే పాపాలు పుణ్యాలు చేస్తాం కదా జన్మ ఎత్తినప్పుడు, వాటిని మరి అనుభవించడానికి భూమి మీదకి రావాల్సిందే. మన డెస్టినేషన్ ఇక్కడికి రావాల్సిందే. మనం ఇక్కడ క్లియరెన్స్ ఇక్కడ ఇచ్చుకోవాల్సిందే. మరి ఈ వచ్చిపోతూ అలిసిపోతున్నాము, బేజారైపోతున్నాము, గందరగోళంలో ఉండిపోతున్నాము. మరి ఆత్మ జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అంటే పైనుంచి కిందికి వచ్చిపోవడం వద్దు. ఎప్పుడైతే అంశాత్మగా వస్తావు కదా, పూర్ణత్వం పొందు, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ. ఏం చేయాలి? రెండే రెండు పనులు. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామంటే మనము ఈ జీవించి ఉండగానే ముక్తి మోక్షం పొందుతాము. అంతేకాకుండా మరి మనము ఎప్పుడైతే సత్యలోక వాసులు అవుతామో కారణం కోసం, ఒక కారణం కోసమే జన్మ తీసుకోవాలి. పాప పుణ్యాలను అనుభవించడానికి, కర్మ ఫలాలను అనుభవించడానికి జన్మ తీసుకోకూడదు అంటున్నారు గురువులు. ఒక కార్యం కోసం నువ్వు రావాలి. కారణ జన్ములు అంటారు వాళ్ళనే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బుద్ధ భగవానుడు, రమణ మహర్షి వాళ్ళందరూ ఎలా వస్తారు? ఎక్కడైనా ఏ భూమండలం మీద అంటే ఈ భూమండలం మీద అన్యాయం అధర్మం ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు చూడు, ధర్మ సంస్థాపన కోసం నేను ఈ భూమి మీద ఆవిర్భవిస్తాను అని. వాళ్ళని కారణ జన్ములు అంటారు. ఒక కారణం కోసం జన్మ తీసుకుంటారు. ఆ కారణం కోసం జన్మ తీసుకొని వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగే ఒడిదుడుకులకు నువ్వు దుఃఖిస్తున్నావు, రోధిస్తున్నావు అంటే మన దగ్గర సరైన పరిపక్వత స్థితి లేదు. అందుకనే బతికుండంగానే, జీవించి ఉండంగానే, మనం సంసారంలో ఉండంగానే, సన్యాసుల్లో ఉండంగా కాదు, సంసారంలోనే నిర్వాణమైన ఒక మంచి హెడ్డింగ్ ఉంటుంది మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో. చక్కగా నువ్వు సంసారంలో ఉంటూ, ప్రాపంచికంగా ఉంటూ, సంఘంలో ఉంటూ, నీ స్నేహితులతో ఉంటూ, బంధుమిత్రులతో ఉంటూ నువ్వు ఎలా ఎదుగుతావు, ఎలా నీ మాట ఉంది, ఎలా నీ ప్రవర్తన ఉంది. మీకు ఒక రహస్యం చెప్పనా? మన కర్మలు కౌంట్ అయ్యేది మన వాక్కు చేత, మన చేష్టల చేతన. ఈ రెండే. నీ అకౌంట్ లో పాప కర్మలు కానీ పుణ్యకర్మలు కానీ పడేది మన వాక్కు, మన చేష్ట. ఈ రెండు తప్ప నుంచి ఇంకొకటి ఏదీ లేదు అంటారు. మన వాక్కు ద్వారానో చేష్టల ద్వారానో మనము దుర్భాషలాడుతాము, దుర్మార్గపు పనులు చేస్తాము. అంటే మడ్డర్లమేయడం అంటే కాదు మాస్టర్స్, ఇతరులకు నొప్పి కలిగించేది, వాళ్ళ కన్నీళ్లు కలిగించేది మన మాటల ద్వారా, చేతుల ద్వారా వాళ్ళకు దుఃఖం కలిగించిందంటే ఏమని అర్థము? దుఃఖము అంటే మీ బాధ, కష్టము. మరి చాకు తీసుకొని పొడచాల్సిన అవసరమే లేదు. కొంతమంది అంటారు కదా, వాళ్ళ మాటలు చాకుల కన్నా పదునైనవి అంటారు. చూసారా? అంటే మన మాటల ద్వారా వాళ్ళ హృదయానికి గాయమైతే, మనము చేతికి గాయమైతే మందో మాకో పట్టించి నయం చేసుకోవచ్చు. హృదయానికి అయిన గాయాన్ని మనము ఏమి చేసినా మాన్పలేము అంటారు. అందుకని వాక్కు చేష్ట మనము అలర్ట్ గా ఉండాలి. పత్రిజీ సార్ రాశారనమాట. భావనాక్షేత్రం, వాక్క్షేత్రము అండ్ భావనాక్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం, ఈ మూడు క్షేత్రాలు త్రిక్షేత్రమయం అనే చిన్న బుక్. ఓకే, ఆ పుస్తకంలో భావనల్లో నీకు వచ్చిన కోపాన్ని ప్రదర్శించవచ్చు. భావనల్లో అంటే నీ ఊహల్లో, నీ మనసులో తిట్టుకో, బూతులు తిట్టుకో, కోప్పడు, అర్చు, కేకలు వెయ్యి, కానీ ఒక్క మాట బయటికి రాకూడదు. భావనల్లో కూడా తప్పే కదా అని నాకు డౌట్ వచ్చేది. భావనల్లో ఉండడం వల్ల ఎవరికి నష్టం బాబా అని రాస్తాడు పత్రిజీ సార్. నీ భావనలు నీ ఇష్టం వచ్చినట్లు విహరించు. గోల్డ్ షాపు, ఆ గోల్డ్ అంతా నాదే అనుకో, రాత్రి వచ్చి ఆ గోల్డ్ అంతా కొన్నాను, నేను వేసుకున్నాను అని నీ ఆలోచనల్లో ఆనందించు. లేదా దొంగలిచ్చుకొచ్చుకున్నాను అనుకో, వాడికి ఏం నష్టము లేదు. నాకు నచ్చింది తెలియకుండా ఒకటి వేసుకొని వచ్చేద్దాం, నా చీరలో పెట్టుకొద్దాం, నా పర్సులో పెట్టుకొద్దాం అని అక్కడి గేట్ వరకు కూడా పోలేం మాస్టర్స్, జైల్లో ఉంటాం. అవునా? చేష్టలో ఏమైపోయింది? బందీలం అయిపోయినాము, జైలు పాలైపోయినాము. పోనీ అది కావాలని ఇంటికి వచ్చి గొడవ పెట్టాము, భర్తను బాధించాము, తండ్రినో అన్నదమ్ములనో అమ్మనో పీడించాము, అది కర్మలో భాగమవుతుంది. అంటే మనము ఊహల్లో నీ ఇష్టము. ఒక అమ్మాయికి అబ్బాయి చాలా నచ్చడి, ఇతను నా భాగస్వామి అయితే బాగుంటుంది అని కలలు కను, తనతో వివాహం అయినట్టు, బిడ్డల్ని నువ్వు ఆ వ్యక్తి ద్వారా నీ సంసారం సజావుగా నీ భార్య, భర్త, పిల్లలు ఆనందంగా గడుపుతున్నట్లు కలలు కను. కానీ అతన్ని వెంటాడి, వేపాడి, వేజారించి చెయ్యొద్దు. అమ్మాయి మీదైనంత అబ్బాయి.
ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి నా భాగస్వామి అయితే బాగుంటుంది అనుకో, తప్పు లేదు. కానీ వెంటాడి తనని దుఃఖించి యాసిడ్లు అవన్నీ దాడులు ఉంటాయి కదా, అది చేష్టలోకి అండ్ కర్మ భాగం అవుతుంది. వాక్కు ద్వారా కావచ్చు, చేష్ట ద్వారా కావచ్చు, ఎవరిని మనకు ఇబ్బంది పెట్టే రైట్స్ లేవు అని జరుగుతుంది. ఈ జ్ఞానం అంతా ఎక్కడ జరుగుతుంది? ధ్యానం ద్వారా జ్ఞానము. అందుకనే ధ్యానం చేస్తే జ్ఞానాన్ని పొందుతాము. ఎందుకు చెప్తున్నాను ధ్యానం ధ్యానం అని? ఇంతకుముందు మనకి జ్ఞానం లేదా? చిన్నగా ఉన్నప్పుడు మనం గురువులు మనకి చెప్పలేదా? పక్క వాళ్ళ బల్బం తీయకూడదు, తప్పు. పక్క వాళ్ళ పెన్సిల్ ఎత్తేయకూడదు, తప్పు. అమ్మ నాన్న చెప్పలేదా? తమ్ముడికి 2 లడ్లు అంటే ఒక లడ్డు ఎక్స్ట్రా మనం తిని ఒకటే ఇచ్చిటాం వాడికి. అవునా? నాకు ఇష్టం, నేను తింటున్నాను అంతే, అంతకుమించి ఇంకొకటి లేదు. అది తప్పు అనేది తెలియదు. మరి ఆత్మ జ్ఞానం తెలిసి ధ్యానం చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఏదైతే జ్ఞానాన్ని పొందుతావో, నువ్వు చేసే ప్రతి కర్మకు నీ అకౌంట్ లో నువ్వు జవాబుదారీ. నువ్వు చేసే ప్రతి కర్మ నీ అకౌంట్ లో భాగం అవుతుంది. పదింతలై వందింతలై వస్తుంది అని చెప్తున్నారు గురువులు. మనం చేసే పాప పుణ్యాలు ఏవైనా గాని పదింతలై వందింతలై మన అకౌంట్ లో పడతాయి అని తెలిసినప్పుడు మనము ధ్యానం చేస్తూ ఆ జ్ఞానంకి సరెండర్ అయి ఉంటాము. ఎరుకతో ఉంటాము, అలర్ట్ గా ఉంటాము, సరి అయిన పనులు చేస్తాము, సరి కాని వాడిని కనీసం తగ్గిస్తాము. 90% అప్పుడు ఇష్టం వచ్చినట్లు ఉంటుంటిమి, 10% ఏదో జాగ్రత్తగా ఉంటుంటిమి. ఇప్పుడు తిరగబడుతుంది పడవ. 90% మంచి పనులు చేస్తాం, 10% మనుషులం కదా, మానవులం కదా. ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి పరిస్థితి మన చేతుల్లో ఉండవు కదా. ఒక్కొక్కసారి మనము ఆవేశానికి లోనవుతాం, అరుస్తాం, చేస్తాం. చూడండి, 10% తప్పు చేయడం బాగుందా, లేకపోతే 90% తప్పు చేయడం బాగుందా? మరి ధ్యానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారానే చెయ్యకూడని దుష్కర్మలు చెయ్యడం లేదు. మరి నష్టాల నుంచి, కష్టాల నుంచి ఏ విధంగా ధ్యానం బయటపడిస్తుంది అని మనము ఏ విధంగా సహాయపడుతుంది అనే దానికి, మరి ధ్యానం లేకపోతే, ఆత్మ ధ్యానం లేకపోతే నువ్వు చెయ్యకూడని దుష్కర్మలు చేసి వాటి కర్మ ఫలాలు మనమే అనుభవించాలి. మన పత్రిజీ సార్ ఒక మాట అంటారు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అంటే నీ జీవితంలో జరిగే కష్టానికి, నష్టానికి, బాధకు, అవమానానికి అన్నిటికి ఎవరు కారణము? నువ్వే కారణము అంటారు. వైభోగానికి కావచ్చు, పేరుకు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, నష్టానికి, కష్టానికి, అవమానానికి కూడా ఎవరి కారణము? ఎవరికి వాళ్ళమే కారణము. మనం ఏం చేస్తామంటే భార్య మీద భర్త, భర్త మీద భార్య, లేకపోతే తల్లిదండ్రుల మీద, వీళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టానో, దరిద్రుల ఇంట్లో పుట్టానో, మంచిగా పుట్టామనుకో ఏ జన్మ పుణ్య ఫలమో అంటాము. ఏదో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సినిమా కష్టాలు అంటారు చూడు. ఇంట్లో అక్క చెల్లెలకు పెళ్లిళ్ళు కావు, అన్నకు ఉద్యోగం లేదు, తమ్ముడికి పోలియో ఉంది, నాన్నకు క్షయం ఉంది, సినిమా కష్టాలు అనేవాళ్ళు అనమాట చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తుంటే. అలా మన జీవితంలో కష్టాలు, బాధలు ఉన్నాయి అని అంటే మనము గత జన్మ కర్మ ఫలాలు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినామంటే గుర్తుపెట్టుకోండి, ముందు ఈ జీవితాన్ని సరిగ్గా జీవిస్తాం. ఫస్ట్ పాయింట్, మనం ఈ జీవితాన్ని ఎరుక అనేది వస్తుంది, కాన్షియస్నెస్ వస్తుంది, మన లోపల ఒక అలర్ట్నెస్ మొదలవుతుంది, ఒక బెల్ అని చెప్తాను నేనైతే. అరే బాబా జాగ్రత్త, వేస్తున్నావు బుడదలో, అశుద్ధంలో కాలు పెడుతున్నావు, వాటిని మరి శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత నీదే. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని అలారం మోగుతుంది లోపల. తెలియకుండానే మీకు ఒక విషయం చెప్పన రహస్యము, నోరు మూతబడుతుంది. ఆ ధ్యానానికి ఉన్న శక్తి అలా. ఎందుకంటే ధ్యానం చేస్తూ విశ్వశక్తిని ఈ బ్రహ్మరంధ్రం గుండా తీసుకోవడం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి 72,000 నాడులతో ఈ జన్మ తీసుకుంటాం, ఈ శరీరాన్ని తీసుకుంటాం. 72,000 నాడుల్లో గత జన్మ కర్మలు బ్లాక్స్ రూపంలో ఉంటాయి. ఆ బ్లాక్స్ వల్ల వచ్చే సమస్యలు ఏమంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధ బాంధవ్య సమస్యలు. ఈ మూడిటి వల్ల మనకు దుఃఖము, కష్టము, నష్టాలు వస్తూ ఉంటాయి. మనం ధ్యానం చేస్తూ మన లోపలికి మనం ప్రవహించడం వల్ల మన అంతరంలో ఉన్నటువంటి పరమాత్ముని దగ్గరకు చేరుకుంటాము. బయలు చెప్పారులేండి మేడం, మన లోపల దేవుడు ఉన్నారంట, కనిపించాలి కదా. నేను ఇప్పుడు మీరు స్క్రీన్ లో కనిపిస్తున్నారు, మీరే కనిపిస్తున్నారు, మీలో ఉండే దైవం కనిపించడం లేదని డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ క్లారిఫై చేసి ముందుకు వెళ్ళిపోదాం. అంతటా ఉంటాడు పరమాత్ముడు, అందరిలోనూ ఉంటాడు పరమాత్ముడు అంటాము. అణువణువున ఉంటాడు పరమాత్ముడు. అణువుల పరమాణువులతో నిర్మించబడింది శరీరము. మరి ఉండడంటారా? ఖచ్చితంగా ఉంటాడు.
ఎక్కడ ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, ఎలా గుర్తించాలి భగవంతుణ్ణి అంటే ఆత్మ రూపేణ ఉంటాడు అందరిలోనూ, సమస్త సృష్టిలోనూ. ఏ జీవిని తీసుకోండి, మొక్కలో నుంచి మొక్క పడిపోయింది అంటే అందులో ఉన్నటువంటి చైతన్యం వెళ్ళిపోయింది. కుక్కో నక్కో బల్లో చచ్చి పడింది అంటే అందులో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం పక్కకు వెళ్ళిపోయింది. ఈ శరీరము శవమయ్యిందంటే ఇందులో ఉండే ఆత్మ చైతన్యం వైదొలిగింది. దాన్నే పరమాత్మ అంటారు. అది మనకి ఇంతవరకు తెలియలేదు. నేను కూడా చాలా అన్వేషించినాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా ఉంటాడు, ఎందుకు కనిపించడు, మనలోనే ఉంటే ఎందుకు కనిపించడు, మనలో ఉంటే ఎంత మనం ఎలా మంచి పనులు చేయాలి, ఎందుకు ఇలా గురువులు చెప్తున్నారు మరి ఎక్కడున్నాడు అన్నప్పుడు ధ్యాన సాధన చెయ్యగా చెయ్యగా ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయి నేను ఒక్కొక్కసారి సబ్జెక్ట్ చెప్పడం మొదలైనప్పుడు నాకు నాకు చాలా సబ్జెక్ట్ తెలిసేది. ఆషామాషి కాదు మాస్టర్స్ ధ్యానం. ఏ జన్మ పుణ్యఫలం ఉంటేనే మనం ఈ స్థితిలో ఉన్నాం, ఈ విషయాలు వింటున్నాం, ఈ విషయాలు ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఆషామాషి కాదు మాస్టర్స్. ఇది అద్భుతమైన విద్య, రాజ విద్య, రహస్య విద్య. ఈ రోజు ఇంత బాగా తెలుస్తుంది అంటే 5th డైమెన్షన్ లోకి భూమి అడుగు పెడుతుంది కాబట్టే మనకి ఇన్ని రహస్యాలు తెలియబడుతున్నాయి. అప్పుడు రమణ మహర్షి కావచ్చు, ఎంతో మంది మునులు, ఋషులు, యోగులు సాధన చేసి వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకు వాళ్ళు ఆనందించారు. ఒకరికి చెప్పేవాళ్ళు కాదు. ఇవి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు అని వాళ్ళు ఈజీగా వచ్చేది కాదు. ఈ రోజు వచ్చి ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వాడు ఈ రహస్యాన్ని బట్టబయలు చేయడానికి కారణం ఉంది. ఈ భూమి 5th డైమెన్షన్ లోకి, సత్యయుగంలోకి అడుగు పెడుతుంది. మరి సత్యయుగంలో మానవులు ఎలా ఉంటారు? అందరిలో ప్రేమ, దయ, కరుణ, జాలి, సహనం, భగవంతుని గుణాలు ఇవన్నీ కలిగి ఉంటాడు. అవన్నీ కలిగి ఉండాలంటే ఈ మాంసపిండం మంత్రపిండం అవ్వాలి. ఈ మానవుడే మాధవుడు అవ్వాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. ఇవన్నీ జరగాలంటే ధ్యానం శరణం గచ్చామి. దెర్ ఇస్ నో వే. ఏ దారి లేదు ఫ్రెండ్స్, ఏ దారి లేదు. మన మూర్ఖత్వం, అజ్ఞానం లేదు. మాకొద్దు ఈ ధ్యానం, బోరు, ఎవడు కూర్చుంటాడు, కూర్చోబుద్ధి కాకుండా అసలు ఒక నిమిషం కూర్చోలేమంటే ఏం పర్లేదు మాస్టర్స్, చేయొద్దండి. ఎవ్వరు చేయొద్దండి, బలవంతమే లేదు. 500 జన్మలు కానీ 1000 జన్మలు కానీ ఇక్కడికే రావాల్సింది. ఈ పాఠం నేర్చుకోవాల్సింది ఇక్కడ నుంచే ఎగ్జిట్ ఉంది. ఇంకొక ఎగ్జిట్ లేదు ఫ్రెండ్స్. పత్రిజీ సార్ చెప్పిన మాటలు ఇవన్నీ. ఇంకొక ఎగ్జిట్ లేదు మీకు. పోనీ ఇంకొకసారి రాని కథ చెప్తాను వినండి. పత్రిజీ సార్ నిజంగా సీనియర్ మాస్టర్స్ చెప్తుంటారు. ఒక మంచి వ్యాపారవేత్త తన స్నేహితుడిని పిలుచుకొని వచ్చాడు పత్రిజీ సార్ గంటకి. అప్పుడు పత్రిజీ సార్ దగ్గరికి ఇంతమంది కాదు, సార్ ఇంత బిజీ కాదు. సార్ దగ్గర మహా అంటే ఒక 50 మంది శిష్యులు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో, తిరుపతి, అనంతపురం, కర్నూలు అట్లా అందరు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఆయనతో ఉండేది ఒకరో ఇద్దరో ఉండేవాళ్ళు. ఎవరు వచ్చినా మహాభాగ్యంగా కూర్చోబెట్టి వాళ్ళ జ్ఞానాన్ని చెప్పేవారు. బిజీ అయినా చెప్పాడులేండి, అది వేరే విషయము. ఇంత బిజీ అయినా నాకు కావాలి గురువుగారు అని వస్తే అన్నిటిని వదిలేసి చెప్పిన రోజులు ఉన్నాయి. మరి కూర్చొని ఆయనకు పెద్ద వ్యాపారవేత్త తన స్నేహితుడు పిలుచుకొచ్చాడు. కూర్చోబెట్టి ఒక గంట సేపు తనకు ఆత్మ జ్ఞానాన్ని వివరించడం జరిగింది. ఆయన అన్నాడంట, మహా అద్భుతం గురుగారు, చాలా గొప్ప విషయాలు చెప్పారు, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, దెర్ ఈస్ నో వర్డ్స్ అని గురువుగారిని మెచ్చుకున్నారంట. కానీ గురుగారు, నాకు దినచర్యలో 48 గంటలున్నా సరిపోవు. మీరేమో అందరికి 24 గంటలు ఉంటాయి, 20 గంటలు ప్రాపంచికానికి ఖర్చు పెట్టండి, 4 గంటల ఆత్మ ఎదుగుదలకు ఖర్చు పెట్టండి. ఈ భూమి మీదకి వచ్చినది ఆ పని మీద వచ్చాం మాస్టర్స్. మాయలో పడిపోయి నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా సంఘంలో నా పేరు, నా పదవి అని పరిగెడుతున్నాం, కింద పడుతున్నాం, లేస్తున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం, ఇతరులని దుఃఖపెడుతున్నాం, మనము దుఃఖపడుతూ ఉన్నాం. వచ్చినది అందుకోసం కాదు అని చెప్తున్నారు గురువులు. ఆధ్యాత్మికమైన పుస్తకాలు, గ్రంథాలు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, అసలైన నువ్వెవరో తెలుసుకోవడానికి. మేడం, మీకు మీరు తెలిదేమో, మాకు తెలుసు మేడం మీరెవరో, గీతా మేడం అని మాకు తెలుసు అంటారా? మేము కూడా తెలుసు మేడం అంటారా? నేను మీరు కాదు మాస్టర్స్. అసలైన నేను తెలుసుకోవడానికి వచ్చాము. ఆ అసలైన నేను ఎవరంటారా? నేను శరీరం కాదు, ఆత్మ. ఆత్మనే శాశ్వతం, శరీరం అశాశ్వతం అని తెలుసుకోవడానికి రాచ్చినాము. తెలుసుకుంటే సరిపోదు, ఆ విధంగానే జీవించాలి. నా భర్త, నా బిడ్డలు అని వాళ్ళ ఎందు విపరీతమైన మోహం కలిగి ఉంటున్నాము. వాళ్ళే నా ప్రపంచం అని ఉంటున్నాము. వాళ్ళకి ఏదైనా అయితే మనకు అయినట్లుగా బాధపడుతున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాల కోసం వచ్చారు. వాళ్ళ కర్మలను అనుభవించడానికి వచ్చారు. దుఃఖం ఎందుకు? తోడు ఉండు, ధైర్యం చెప్పు, నువ్వు విలువిల్లాడు, నీ అజ్ఞానం పొరలు నువ్వు విడనాడు.
ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉందో మన జీవితంలో జరిగిన, మన వాళ్ళ జీవితంలో జరిగిన దుఃఖపడము, బేజారవము, భగవంతుణ్ణి నిందించము. నువ్వు ఉన్నావా? అసలు నీ కళ్ళున్నాయా? నీకు హృదయం ఉందా? నువ్వు పాషాణానివి అని భగవంతుని తిడతాము. అందరినీ చూస్తావే, అందరినీ చల్లగా చూస్తావే, నన్నెందుకు ఇలా చూస్తావు? నాకెందుకు ఇన్ని కష్టాలు, బాధలు అని మనం ఎన్నో ప్రశ్నలు వేస్తాము. భగవంతుడు చిరునవ్వు నవ్వుతాడు. అమాయకుడు నా బిడ్డ. ఆత్మ జ్ఞానం లేనంత వరకు బిడ్డలు అలానే మాట్లాడతారు. ఏదో ఒక రోజు ఆత్మ జ్ఞానం కలిగిన రోజు నన్ని అర్థం చేసుకుంటాడు. ఆయనకి ఏముండదు బాధలు, సాక్షిభూతంగా ఉంటాడు. సాక్షిభూతం అంటే ఏం తెలుసా? మనం సినిమా చూస్తుంటాం కదా, సినిమాలో రకరకాల సన్నివేశాలు జరుగుతుంటాయి. దొంగతనం జరిగితే అయ్యో అయ్యో నీ పర్స్ ఎవరో ఎత్తుకపోతున్నారు అని అనము. ఎవరు వచ్చి కళ్ళు మూస్తుంటే అరేరే మీ ఫ్రెండే అని చెప్పము. ఎలా చూస్తుంటాము? జస్ట్ అలా చూస్తూ ఉంటాము. అలానే భగవంతుడు కూడా అంతటా ఉంటాడు, అణువణువున ఉంటాడు, అందరినీ గమనిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెయ్యండి మిత్రులారా, తప్పులు పాపాలు చేయండి. మనం భగవంతుడు లేడు, నా 2 కళ్ళు తప్ప 3వ కన్ను చూడడం లేదు అని మనం పాపాలు చేస్తున్నాము. మనకు నచ్చినట్లు చేసుకుపోతున్నాము. మనకు లాభం వస్తే చాలు అనుకుంటున్నాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత నష్టపోతున్నాం మనకు సంబంధం లేకుండా ఉంటుంది. అది ఎంతవరకు రైట్ అంటారు? ఆత్మ జ్ఞానం వల్లనే కదా మనం ఏమి చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని తెలుసుకుంటున్నాము. మన తోటి వాళ్ళని అవమానిస్తున్నాము. నేను చాలా చోట్ల ఈ మధ్యలో గమనిస్తూ ఉన్నాను. ఒక పెళ్లికో, పేరెంటానికో, ఫంక్షన్కో పోతే మన అనుకునే వాళ్ళు, ఎంతో దగ్గర వాళ్ళు కూడా నేనెందుకు పలకరియాలి అనే అహంలో ఉంటున్నారు. మా నాన్న చెప్పేవారు ఒక మాట, నీకన్నా పెద్దవాళ్ళని నువ్వు ముందు పలకరించాలి, నీకన్నా చిన్న వాళ్ళను వాళ్ళు పలకరించినాక కూడా నువ్వు తిరిగి పలకరించాలి. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా అని పలకరించాలి అనే జ్ఞానం చెప్పేవాడు మా తండ్రి మాకు. నీకన్నా పెద్దవాళ్ళని నువ్వే వెళ్ళి పలకరించాలి బిడ్డ అని చెప్పేవాడు. నీకన్నా చిన్నవాళ్ళు నేను పలకరిస్తే మరి తిరిగి నువ్వు పలకరించాలి వాళ్ళని అని సంస్కారం నేర్పాడు. ఇవి మనం ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం ఎవరిని. చాలా మనకన్నా చిన్న వాళ్ళైనా వాళ్ళు పలకరించడానికి మనం వాళ్ళ మొహాలు కూడా తిప్పేస్తూ ఉంటారు. నవ్వుకుంటుంటాను సమాజంలో అందరి వ్యక్తుల్ని చూసి. అరే ధ్యానం లేక, జ్ఞానం లేక వీళ్ళు వీళ్ళ చితికి వీళ్ళని పట్టించుకుంటున్నారే, వీళ్ళ గుంత వీళ్ళే తవ్వుకుంటున్నారే, పెద్ద చిన్న లేకుండా అయిపోతుందే. వాళ్ళ వయసు 70, 80 ఉంటే మనం పలకరించాల్సిన ధర్మం మనకు ఉంది కదా. వాళ్ళొచ్చి మనల్ని పలకరిస్తారా చెప్పండి? పెద్దవాళ్ళు మనం పలకరించాలి. అది ఆత్మజ్ఞానం వచ్చినాక అహం వెళ్ళిపోతుంది. అర్షడ్వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలు 6 ఇవి ధ్యానం చేస్తే వాషౌట్ అయిపోతాయి. 4 పురుషార్థాలు ఉండాలి. చెడు వెళ్ళిపోయిందంటే ఉండేదంతా ఇంకా మంచే. ఆ 4 పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 ఉండాలి, 6 ఉండకూడదు. మరి ఎలా తీసేయాలి మేడం అంటే, ధ్యానం చేస్తే విశ్వశక్తి లోపలికి వెళ్ళిపోయిందంటే మనలో ఉండేటువంటి దుర్గుణాలు వెళ్ళిపోతాయి, సద్గుణాలు ఉండిపోతాయి. మరి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ చెడు చెయ్యకూడదు అనేది అలర్ట్ ఉంది. మరి గత జన్మ కర్మల విషయం ఏం మేడం? నాకు వచ్చేటివి డౌట్స్. భగవద్గీత చెప్తుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటుంది. జ్ఞానం అనే అగ్ని చేత నీ కర్మలు దగ్ధం అవ్వబడతాయి. పత్రిజీ సార్ అంటున్నాడు ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి మోక్షం అంటున్నాడు. మరి ధ్యానం చేస్తేనే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు, ఆ జ్ఞానాన్ని నువ్వు పాటించగలుగుతావు, అవగతం చేసుకోగలుగుతావు, అర్థం చేసుకోగలుగుతావు, పూర్ణంగా అర్థం చేసుకోగలుగుతావు. అరాకొర అర్థం చేసుకొని జీవిస్తున్నాం మనం. అది రైట్ కాదు అంటున్నారు గురువులు. మరి ఏ విధంగా దగ్ధం అవుతాయి అంటే ధ్యానం చేస్తూ 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 ఉండంగా ప్రతిరోజు చెయ్యాలి. అమావాస్యకు పుణ్యానికి చేసే ధ్యానాలు కాదు. సమస్య అధికంగా ఉంటే చాలా సేపు ధ్యానం చేయాలి. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఏమో అంటారు కదా సమయం వచ్చింది కదా అని చాలా విషయాలు చెప్పేస్తున్నాను. మీరే ఏరేసుకొని కౌంట్ చేసుకొని డబ్బాలోనో ఎక్కడోనో పర్సులోనో దాచిపెట్టేసుకోండి మాటలన్నీ, లేకపోతే నోట్ చేసుకోండి. ఇవన్నీ సీక్రెట్స్. సాధన చేసి మేమన్నీ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. గురువు గారి మాటలు వింటూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వచ్చాం. పుస్తకాలు చదువుతూ ఎంతో మంది మాస్టర్స్ అనుభవాలు వింటూ ఇవన్నీ మేము క్యాప్చర్ చేస్తూ వచ్చాం. ఇంకా ముందు చాలా ఉంది తెలుసుకోవాల్సింది. ఏం పర్లేదు, నడుచుకుంటూ వెళ్తాం. ఈ జన్మ కాదు ఇంకా ఎన్నో జన్మలు, ఏం పర్లేదు, ఏ భయం లేదు మాకు ఇప్పుడు.
ఆత్మ జ్ఞానం వల్ల, గురువు జ్ఞానం ఇచ్చిన గురువు వల్ల. మా అందరి గురువు ఎవరు? మనందరి గురువు ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన పంపించిన పరమాత్ముడు ఎవరు? మనందరి గురువు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో అంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనే అర్థం ఏం తెలుసా? ధ్యానం చేస్తూ 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 ఉంటే నీ గత జన్మ కర్మలు కూడా దగ్ధమైపోతాయి. అవి వస్తాయి నీలోకి, నీ దగ్గరికి వస్తాయి, కానీ నిన్ను బాధించవు. ఎగ్జాంపుల్ కూడా చెప్తారు పత్రిజీ సారు శ్రీకృష్ణ అమృతంలో ధ్యాన వివరణ రూపంలో సారు ఒక్కొక్కటి 1.5 పేజీ 2 పేజీలు క్లుప్తంగా వివరించి చెప్పారు. అందుకని ఆ పుస్తకాలు కొనండి అని చెప్తుంటాను నేను ఎవరికైనా కానీ. భగవద్గీత ఉంది మేడం మా దగ్గర, తాత్పర్యమే ఉంటుంది మన దగ్గర. 2 to 3 లైన్స్, అవి కూడా మనకు సగం అర్థం అవుతాయి, సగం అర్థం కావు. అంత మేధావులం కాదు, అంత ధ్యానం చేసి అంత జ్ఞానం పొందిన వాళ్ళం కాదు. పండితుడు రాసినది సంస్కృతంలో ఉంటుంది కదా, ఓ సంస్కృత పండితుడికి అర్థమవుతాయి. ఒక యోగీశ్వరుడు చెప్పింది ఒక యోగీశ్వరుడికి అవగతం అవుతుంది, దాని పూర్ణ అంతరార్థమేమో అని పత్రిజీ సార్ అంటాడు. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు, వేద వ్యాసుల వారు యోగీశ్వరుడు. వాళ్ళు రాసినది కాస్త కూస్త ధ్యానం చేస్తే మీకు కొంతైనా అర్థమవుతుంది అంటున్నారు. అందుకని సారు ఒక యోగీశ్వరుడు కాబట్టి మనకి అందరికీ అర్థమయ్యే విధంగా బాగా వివరించి చెప్పడం జరిగింది. అవి చదవండి. మరి ఏం రాసినారు అందులో? జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే వడ్ల గింజలు ఉంటాయి కదా, ఒక చోట మనం స్టోర్ చేసి ఉంటాం అనుకోండి, అగ్ని ప్రమాదంలో అవి మొత్తం కాలిపోయాయి. అవి మంటలు ఆర్చాక వాటిని శుభ్రం చేసి కడిగి ఆరపెట్టి వెళ్ళి నాటితే వస్తాయా అని రైతులను, మీ ఇంట్లో ఎవరైనా కాస్త ఫార్మింగ్ యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగండి. రావు. నేను ఆన్సర్ చెప్తున్నాను కానీ మీరు కనుక్కోండి. నేను కనుక్కున్నాను, నేను విన్నా కూడా. నాకు ఇది ఒకటి అలవాటు, లోతుల్లోకి వెళ్ళి నేను కనుక్కుంటాను. ఎందుకంటే రేపొద్దు నేను 10 మందికి చెప్పాలన్నప్పుడు నాలోనే సంపూర్ణంగా మాక్సిమం ట్రై చేస్తాను. 100% నేను తోపు అని మాత్రం చెప్పలేను, నేను ట్రై చేస్తాను. పత్రిజీ సార్ నేర్పించారు పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్. అంటే సైన్స్ అంటేనేమి, ఆధ్యాత్మిక శాస్త్రం అంటేనేమి, నువ్వు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందు, టెస్ట్ చేస్తేనే మనం గట్టి పడతాం, బాగా గట్టిగా నిలబడగలుగుతాం. ఇప్పుడు హిందూ వచ్చి నాకు ఏదైనా చెప్పింది అనుకో, నేను పడిపోను. లేకపోతే నేను ఇందుకు వెళ్ళి ఇది కన్నా ఇంకా సూపర్ది ఉంది అంటే, మేడం మీరు చేసుకోపోండి మేడం అంటది ఆ అమ్మాయి. నాకు తెలుసు దీని యొక్క లోతుపాతులు ఏమో నాకు తెలుసు మేడం, మీరు వెళ్తారమ్మా వెళ్ళండి, నేనేం అభ్యంతరం చెప్పను. ఎవరెవరికి అభ్యంతరాలు చెప్పరు. ఎవరి స్వేచ్ఛ, విశ్వమే అంత స్వేచ్ఛనిచ్చింది. చనిపోయినాక మనకి పైన కూడా మేము జన్మ తీసుకోము, ఈయనే పడతామంటే పడండ్రా బాబు అంటది. లేదు లేదబ్బా మేము వెళ్తాము, మేము సత్యలోక వాసులు వెళ్ళిపోవాలి, మేము లైన్ లో నిలబడతాం, మేము జన్మ తీసుకుంటాం, మేము భూమి మీదకి వస్తాం, ధ్యానం చేస్తాం, జ్ఞానాన్ని పొందుతాం, ఆ జ్ఞానంలో ఆగానే జీవిస్తాం, పోతాం అంటే అరే ఓకే వెళ్ళండి, హెల్ప్ చేస్తాం. ఇద్దరు గైడెడ్ మాస్టర్స్, ఈ ముగ్గురికి వెళ్ళిపో గైడెడ్ మాస్టర్. ఏమి సృష్టి బాబా, ఎక్సలెంట్. బ్రహ్మానంద స్థితిలో ఉన్నాం మేమందరం ఇప్పుడు, ఎవరైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామో. లేకపోతే జీవితం అంతా అంధకారంగా ఉండింది. మేడం మీకే మేడం డాక్టర్ వైఫ్ అంట, మీకేముంటుంది? అయ్యో బాబా, మా ఇంటికి వచ్చి నా లోపలికి వచ్చి చూస్తే ఎంత ముళ్ళ కంచాయో ప్రతి జీవితంలో ఉంటాయి. నాకే కాదు, చంద్రబాబు నాయుడు వైఫ్ ని అడగండి, భువనేశ్వరి గారిని, లోకేష్ వైఫ్ ని అడగండి, వాళ్ళ అమ్మాయి చక్కగా ఉంటుంది, వాళ్ళ వైఫ్ బాలకృష్ణ గారి కూతురు, చంద్రబాబు మామగారు, లోకేష్ భర్త గారు, ఆమె అమ్మాయిని వెళ్ళి అడగండి. నా బిడ్డ ఇంటికి వచ్చేంత వరకు నా గుండెల్లో గుండె ఉండదు అని చెప్తుంది. ఎవరికి ఉండవు బాధలు కష్టాలు, అందరికీ ఉంటాయి. మరి ఆ బాధల కష్టాల నుంచి మేము ఆనందంగా ముందుకు అడుగు వేస్తున్నాము అన్నిటినీ తట్టుకొని అంటే ధ్యానం, జ్ఞానం, మా గురువులు మాకు ఇచ్చినటువంటి జ్ఞానమే. దానికి దెర్ ఈస్ నో డౌట్. మీకు కావాలా ఈ ఆనందం? మీకు కావాలా? ధ్యానం చేయండి. ఎలా సహాయపడుతుందో నేను ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను కదా. మరి పూజలు పునస్కారాలు సహాయపడలేమంటే ఒక మంచి ఒక క్రతువుని చేశారు, ఆ పుణ్యఫలం ఉంటుంది. మీకు ఒక డౌట్ వస్తుంది కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. దసరా, వినాయక చవితి, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయండి, అబ్బా ధూమ్ ధామన్ చేసి బాగా అన్నదానాలు ఇచ్చి ఒక పెద్ద లిస్ట్ లో వీళ్ళు ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని బోర్డు మీద నేమ్స్ రాసి మనకు పుణ్యం, ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. దెర్ ఈస్ నో డౌట్. మన దగ్గర కాంచనం కర్మ విమోచనం అని పెద్దవాళ్ళు ఒక వర్డ్ మాట్లాడేవాళ్ళు. అంటే కాంచనం అంటే మన దగ్గర ఉండే డబ్బు ఖర్చు అవుతాయి, నీ కర్మలు విమోచన అవుతాయి. అంటే నీ దగ్గర ఉండేది ఇచ్చే గుణం ముందు మొదలవుతుంది. ఋషులు, మునులు, యోగులు ప్రతి ఒక్కటి కరెక్ట్ గానే మొదలు పెట్టారు, మన ముందుకు తీసుకొచ్చారు. మనలో ఉండేటువంటి ఈ కుచిలత్వాన్ని, పీసినాస్తనాన్ని,
కామ క్రోధ లోభం అంటారు చూడు, అదొక దుర్గుణం. ఆ లోభత్వం పోవాలంటే వరే ఈరా దాన ధర్మం చేయరా నీకు పుణ్యం వస్తుంది అలా చెప్తేనే ఇచ్చి చావం మనము. ఇవ్వం మాస్టర్స్, ఇవ్వము. దెర్ ఈస్ నో డౌట్. ఇస్తేనే వస్తుందంటేనే ఇస్తాము. అది ఏం చేస్తాము, అలాంటి మాయ ఉంది మనలో. మరి అందుకనే ఋషులు మునులు అన్ని ఒక సిస్టమేటిక్ గా మన ముందుకు తీసుకొచ్చారు. పూజలు పునస్కారాలు వేస్ట్ అంటాం లేదా, అవి మొదటి మెట్లు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాలి. ఇక్కడికి ఎక్కి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నువ్వు జెండా పాతాలి అంటే ఈ మెట్లన్నీ రైటే. ఆ తర్వాతనే ధ్యానం అనేది చిట్ట చివరి మెట్టు. అందుకని కింది మెట్లని ఎప్పుడు మనం హేళన చేయొద్దు. స్తోత్రం కరెక్టే, నామజపం కరెక్టే, అన్ని కరెక్టే. మరి మేము చేస్తుంటే మీరు వద్దంటారు ఎందుకు అంటే, అవన్నీ అయిపోతేనే నీ దగ్గరికి ధ్యానం అనేటోడు వస్తాడు, ధ్యానం అనేది చెప్తాడు. లేదు నేను ధ్యానమే చేస్తానంటే ఇంకా నీకు టైం ఉంది అని అర్థము. చాలా మంది అంటారు మరి మేము పూజలు చేస్తున్నాము, మీరు పూజలు రైట్ అంటున్నారు, ఆ మెట్లు కూడా కరెక్టే అంటున్నారు, జపము కరెక్టే అంటున్నారు, స్తోత్రము కరెక్టే అంటున్నారు, మేము నడిచే మార్గంలో మరి మీరు వచ్చి ధ్యానం అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఒకడు వచ్చి నీకు ధ్యానము అని చెప్తున్నాడు అంటే ఆ మెట్లన్నీ ఎక్కేసినావు, ఇంకా నీకు చివరి మెట్టుకు వచ్చేసినావు, మరి కిందికి ఎందుకు దిగుతావు? నర్సరీ వాడు 10th క్లాస్కి రావడానికి ఎక్కుకుంటూ వస్తున్నాడు, వెరీ గుడ్, పర్వాలేదు. పిహెచ్డి వాడు వచ్చి 5th క్లాస్ దగ్గర సబ్జెక్ట్ చెప్పించుకుంటే ఏమంటుంది తల్లి, ముందర నీకు ఏమైనా మతి అంటదా అన్నదా? మనం ఆ పనే చేస్తున్నాం. ఒకడు వచ్చి మన దగ్గర ధ్యానం అని చెప్తున్నాడు అంటే, పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పేవారు, నీ దగ్గరికి ధ్యానం అనే పదం వినిపించింది, ఒక మాస్టర్ని నువ్వు కలిసావు, లేకపోతే ఒక పిరమిడ్ సెంటర్ నువ్వు వచ్చావు అంటే ఆ పాఠాలన్నీ అయిపోయినాయి, ఇంకా నువ్వు ఈ చదవాల్సిన పాఠం ఇది. కానీ నువ్వు భయపడిపోతున్నావు, పూజ చేయకపోతే దేవుడు శపిస్తాడేమో, గుడికి పోకపోతే నాకు దేవుడు ఏమన్నా చేస్తాడేమో, నేను తిరుపతి 10 సంవత్సరం పోతున్నా, ఈ సంవత్సరం పోకపోతే నాకు దేవుడు ఆయన ఎందుకు శపిస్తాడు? ఆయనకి అబ్బా మీరు ఎంత తగ్గుతూ నాకు అంత మేలు. మీరు అక్కడి నుంచి కోరికలు కోరుతూనే అడుస్తూనే ఉంటే నాకు చెవులు దిమ్మిర్లు ఎక్కుతున్నాయి. మీరు అర్థం చేసుకోండి, నా చేతుల్లో ఏమీ లేదు, నా దగ్గర ఏం లేదు. మీ అకౌంట్ లో చూసి పుణ్యపాపాలను చూసి నేను మీ కోరికలు తీరుస్తున్నాను, అది మీకు తెలిసి చావడం లేదు అని ఆయన మొర పెట్టుకుంటున్నాడు. ఫ్రెండ్స్, మన పాప పుణ్యాలే మన లాభాలు నష్టాలు. నీ అకౌంట్ ని నువ్వు బ్యాలెన్స్ చెక్ చేసుకో అంటున్నారు. ఓ షాప్ అయ్యాము, కార్డ్ ఇచ్చాము, షాపింగ్ చేసినాము ఒక 10,000 దాకా, ఆ కార్డ్ ఎంత గీసినా రాకుందంటే అర్థం ఏముంది? మన అకౌంట్ చెక్ చేస్తాం కదా మొబైల్లో, లేదు అన్నప్పుడు, జీరో బ్యాలెన్స్ ఉన్నప్పుడు వానికి ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు ఇస్తాడు షాప్ వాడు, సార్ మీరు పే చేసి వెళ్ళండి మేమన్నీ అట్లా అట్టి పెడతాంలేండి అని చెప్తాడు. అలానే మన అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, పుణ్యం లేదు, మనం ఎన్ని కోరినా, నాకు అది జరగాలనో, ఉద్యోగం రావాలనో, వ్యాపారం రావాలనో, నా బిడ్డలు బాగా చదవాలనో, ఏదేదో కోరుతుంటాం కదా మన జీవితంలో. మన అకౌంట్ బ్యాలెన్స్ పెంచుకోమంటున్నారు. ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, సత్కర్మలు చెయ్యి. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందితేనే సత్కర్మలు చేయగలుగుతాం, లేకపోతే చెయ్యకూడని దుష్కర్మలే చేస్తాము. ఎందుకంటే మనకి ఏమనిపిస్తుంది, నేను ఈరోజు సేఫ్ సైడ్ అయిపోవాలి, నా ఫ్యామిలీ బాగా సొసైటీలో బాగా బతకాలి అనుకుంటున్నాం. కానీ ఏ కర్మ చేసినా వెంటాడుతుంది, 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 పట్టి పీడిస్తుంది. ఎన్నో పాటలు వచ్చినాయి, ఆధ్యాత్మికమైన పాటలు. కళ్ళు తెరుచు ఓ మనుజ అని ఒక అద్భుతమైన సాంగ్ ఉంటుంది. నువ్వు ఎంత పాపం చేసినా నిన్ను వెంటాడుతుంది, ఆ పాపం నిన్ను పట్టి పీడిస్తుంది, పదింతలే వందింతలే. చూడండి, ఏదైనా ఎలా మేడం, ఎలా వస్తుంది? నేను ఒక పాపం చేస్తే 10 మన పెరట్లో ఒక విత్తు నాటారు, మామిడి టెంక ఒకటి, దానికి ఏమవుతుంది? ఫలాలు వస్తాయి కదా. ఎన్ని ఫలాలు వస్తాయి? ఒకటే వస్తుందా? ఎన్ని వస్తాయి ఇందు? ఒక టెంక నాటితే ఎన్ని? కౌంట్లెస్ గా, 100లో 200లో కౌంట్లెస్ వస్తాయి. విశ్వం యొక్క ప్రణాళిక అదే, ఏది ఇచ్చినా 10 వందింతలు ఇవ్వడము. ఏ చెట్టైనా తీసుకోండి, అరటిపండులో మేడం ఒక కాయనే ఒక గెలనే వస్తుందంటారు, దానికి పళ్ళు లెక్క పెట్టండి. ఎవరు గురువులు చెప్తున్నారు ఈ మాటలు? వాళ్ళ ఆషామాష మనుషులు కాదు, మనలాంటి మనుషులు కాదు. అవివేకం సగము వివేకం సగం ఉన్న వాళ్ళం మనం. వాళ్ళు పూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్తున్నారంటే తిరిగి మనం రీసెర్చ్ చేద్దాం, డౌట్ ని క్లారిఫికేషన్ చేసుకుందాం, వాళ్ళని తూలనాడొద్దు అంటున్నా నేను. అలానే అజ్ఞానంతో వాళ్ళు ఏది చెప్తారో నడుచుకుంటూ కూడా పోవద్దు. అందరూ పూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళే కాదు కదా, నాలాంటి వాళ్ళు ఇంకా మేమే నేర్చుకుంటున్నాము. ఏదో తెలుసుకున్నది పంచడానికి వచ్చాం మేము మీ ముందుకు, అంతే. ఏదో మేము అంతా అయిపోయింది, మేము సత్యలోకం నుంచి వచ్చాము, గురువుగారు నా బదులు నువ్వు వెళ్ళంటే వచ్చామని కాదు మేము ఇక్కడికి వచ్చినది. మేము పొందుతూ ఉన్నాము, మేము కాస్త హాయిగా ఉన్నాము. హాయిగా ఏమి, బాగా హాయిగా ఉన్నామని చెప్పొచ్చు, గట్టిగా కూడా చెప్తాను ఆ విషయం.
దుఃఖం లేదా మేడం, మీకు ఏడుపు లేదంటే ఎవరు చెప్పినారు? నాకు కూడా బాధేస్తుంది, నేను కూడా ఏడుస్తాను, నాకు కూడా ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు. రోజులు తరబడి గంటలు తరబడి ఏడవడం లేదు, నిమిషాల్లోనే ఆత్మ జ్ఞానాన్ని పంపిస్తున్నాను. నా సమస్యకు తొందరగా బయటపడుతున్నాను, ఇతరులను నిందించడం లేదు. నా సమస్యకు, నా బాధకు నేనే కారణము, నేను నేర్చుకోవడానికి నాకు ఈ పాఠాలు వచ్చాయి, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఎవరైనా ఏ ఇబ్బంది కలిగించినా, బాధ కలిగించినా నాకు వాళ్ళు దైవంతో సమానం అనుకుంటున్నాను. ఒకప్పుడు మనం వాళ్ళని విలన్స్ గా చూసినాము, ఆ జ్ఞానపు పొరలు. ఇప్పుడు జ్ఞానవంతులమైనాం కాబట్టి వాళ్ళని మనము దూషించము, ద్వేషించము. అలానే మమేకమై నడియాడము. ఎందుకంటే అలా నడియాడడం వల్ల వానికి చెప్తున్నా, మరే నువ్వు దుర్మార్గం పనులు చేస్తున్నావు, చేసుకోరా, ఏం పర్లేదు, నువ్వు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, సొసైటీకి ఎంత నష్టపరిచినా నేను నీ వెంటనే ఉంటానడం కూడా తప్పు. భగవద్గీత చెప్తుంది. మహాభారతంలో కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, వీళ్ళ ముగ్గురు కౌరవుల సైడ్ ఉంటారు కదా, మీకు అందరికి ఆ విషయం తెలుసు కదా. వీ ముగ్గురు కాస్త మంచితనం, కాస్త ఒక మంచి వ్యక్తులు అని చెప్పవచ్చు. కానీ ఎవరి సైడ్ ఉన్నారు? కౌరవ సైన్యుడు. శ్రీకృష్ణ పరమాత్మను ఈ ముగ్గురు ప్రశ్న వేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వేస్తారులేండి, ఒకేసారి కాదు. మరి భీష్మ పితామహ గురించి చెప్పుకుందాం. టైం ఉందా ఇందు? ఉంది మేడం. యా, 20 minutes ఉంది, నిదానంగా ప్రశాంతంగా ఇంకా చెప్పుకుందాం. ఎస్. మరి భీష్ముడు శ్రీకృష్ణుని పిలిపిస్తాడు. కృష్ణ, నేను ఎన్నో మంచి పనులు చేశాను కదా, నేను నా సుఖం కోసం కూడా చూసుకోలేదు, వివాహం కూడా చేసుకోలేదు, ఈ రాజ్యాన్ని ఎప్పుడు సంరక్షిస్తాను అని నేను నా పూర్వీకులకు నేను మాట ఇచ్చాను కదా, నా తండ్రికి నేను సంరక్షిస్తూనే ఉన్నాను కదా, మరి నాకెందుకు ఇటువంటి మరణం, ఇంత దుఃఖమైన మరణము అని అన్నప్పుడు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు మాట ఇచ్చినారు, కొన్నిసార్లు మాట తప్పితే వచ్చే కర్మ ఫలం కన్నా ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మీరు చేసే కర్మలు పెద్ద నష్టాన్ని, కష్టాన్ని, సమాజానికి చాలా రాంగ్ ఆన్సర్ని మీ ద్వారా ఒక రాంగ్ ఆన్సర్ వస్తుంది మీ దగ్గర నుంచి అంటే ఆయనకు అర్థం కాదు. ఎలా అంటే, నువ్వు ఎవరి వైపు ఉన్నావు? కౌరవుల వైపు ఉన్నాను, నేను మాట ఇచ్చాను కదా, మాట తప్పు, మీరు ఇలా దుర్మార్గపు పనులు చేస్తే నేను మీ సైడ్ నిలబడను, మాట తప్పినా పర్లేదు, నాకు శిక్ష పడినా పర్వాలేదు అనను. వాళ్ళలో భయం అనేది ఉంటుంది. నువ్వు ఎంతసేపున నేను మాట ఇచ్చాను, మిమ్మల్ని కాపాడుతానని, మీ రాజ్యాన్ని కాపాడుతానని అని అనడం వల్ల వాళ్ళకి ఏమైపోయింది, నీకు మరణమే లేదని వాళ్ళకి తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాజ్యాలను కొల్లగొట్టి రాజ్యాన్ని నువ్వు కైవసం చేసుకుంటూ వచ్చావు. రాజులు వేరే, చక్రవర్తులు వేరే మాస్టర్స్. వీళ్ళు చక్రవర్తులు అంటే అన్ని భూమండలం మీద ఉన్న అన్ని రాజ్యాలను వీళ్ళను కైవసం చేసుకున్న వాళ్ళని చక్రవర్తులు అంటారు. రాజులు అంటే ఆ రాజ్యానికి మాత్రమే రాజు. మరి అలాంటి శక్తివంతుడివి కాబట్టి వాళ్ళు నీకు మరణమే లేదు, ఇచ్చా మరణం ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఎంతవరకు మా తాతగారు మా వైపు ఉంటారో భీష్ముడు, మాకు ఎటువంటి అడ్డు ఆపు లేదు అని చెల్లరేగిపోయినారు. ఒక హద్దు ఆపు లేదు, అన్నిటికీ కారణంలో నువ్వు కూడా ఒక మూల స్తంభానివి. మరి నేనేం చేసి ఉండాల్సిందంటే, ఎవరి సైడ్ వెళ్ళొద్దు, పాండవుల సైడ్ వెళ్ళొద్దు, నేను సపరేట్ వెళ్ళిపోతాను, మాట తప్పకూడదు కదా, వాళ్ళ వైపు వెళ్ళొద్దు, వీళ్ళ వైపు వెళ్ళొద్దు. మీరు తప్పుడు పనులు చేస్తే నేను ఉండను, మీరు మంచిగా ఉంటే, ధర్మంగా ఉంటే నేను మీకు తోడుగా ఉంటాను అని ఉండాల్సింది. తప్పు చేసిన తెలిసిన మరుక్షణం నువ్వు వైదొలిగిండాల్సింది. వాళ్ళలో పరివర్తన వచ్చేది. అన్నిటికీ మూలం నువ్వు నీ గురించే ఆలోచించావు. నేను మాట తప్పకూడదు అనేది ఒకటే గట్టి పట్టుకొని కూర్చున్నావు. చూసినారా? అందుకని నేను చెప్తున్నా, ఎవరైనా మనకు తప్పు పెడితే, బాధపడితే, నీ బాధ నుంచి బయటపడగానే వాళ్ళతో నువ్వు జర్నీ చేయొద్దు. నీ తోబుట్టువైనా, లేకపోతే నీ దగ్గర బంధువులైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, వాళ్ళు తప్పు చేస్తున్నా అంటే, అరే నా బిడ్డ, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్న అని వాళ్ళతో ట్రావెల్ చెయ్యొద్దు. నువ్వు తప్పు చేస్తున్నావు, నేను నీతో ట్రావెల్ చేయను. నువ్వు బాధిస్తావా, బాధించు, నష్టపరుస్తావా, నష్టపరచు. నా దగ్గర జ్ఞానం ఉంది, గత జన్మ కర్మ ఫలం నేను ఈ రోజు అనుభవిస్తున్నాను. లేదా రెండవది, నాకు మేడం క్వశ్చన్ అడిగారు, మేడం మరి కర్మఫలాలేనా అంటే 2 కారణాలు ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఎన్నో పుస్తకాలు చదివి ఈ విషయాలు చెప్తున్నాను మీకు, ఒక ఆషామాషిగా చెప్పడం లేదు. ఒకటి వచ్చేసి గత జన్మ కర్మఫలం, రెండోది వచ్చి మనం పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వస్తాము. ప్రేమ, దయ, కరుణ, జాలి, సహనం, ఇవన్నీ భగవంతుడి గుణాలు. ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ పూర్ణాత్మగా ఎదగాలి అంటే, పరమాత్ముడిగా అయిపోయి పోవాలి అంటే, ఈ భగవంతుని గుణాలు మనకు రావాలి అంటే ఈడ పరీక్షల రూపంలో ఉంటాయి. ఎవరు తెలుసా పరీక్షలు పెట్టేది?
మన భార్య రూపంలో భర్తకు, భర్త రూపంలో భార్యకు, కన్న తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన కడుపులో పుట్టిన బిడ్డలు మనల్ని రకరకాలుగా టార్చర్ చేస్తారు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, సంసారం నుంచి వైదొలగకుండగా వాళ్ళని సహనంతో, ప్రేమతో, కరుణతో క్షమిస్తూ వాళ్ళకు వండి పెట్టడం, నేను వండి పెట్టను అనకుండా ఉండడం, క్షమించడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఉన్నారనుకోండి మనల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు, వాకిలేసేస్తాం, వీలైతే ఇల్లు మారేతాం, లేదా ఊరే వదిలేస్తాం. కానీ ఆత్మ ఎంత ఇంటెలిజెంట్ చూడండి, తన వాళ్ళని రక్త సంబిక్కులని, తనతోనే జీవితం ముడిపడిన వాళ్ళని తెచ్చుకుంటుంది. ఇంకా సినిమా మొదలు పెడుతుంది, ఇంకా ఆడిస్తుంది చూడండి. ఇంకా వద్దులేండి, సూపర్ హిట్ ఆ సినిమా. ఇంకా అప్పుడు జ్ఞానం మన జీవితంలోకి వచ్చింది అనుకోండి, ఆ సినిమాని పర్ఫెక్ట్ గా మనం 100 days వరకు తీసుకుపోతాం. ఎప్పుడు మిడ్ డ్రాప్ అయిపోం. మనము క్రికెట్ లో చెప్తారు కదా, మిడ్ డ్రాప్ ఇవ్వం. మనము చావో బతుకో ఆట ఆడే తీరుతాము. కష్టమైన నష్టమైన ట్రావెల్ చేస్తాము. నా కోసం తెచ్చుకున్నా మిమ్మల్ని. నా నా పాపాలు అనుభవించడానికైనా, అంటే నా గత జన్మ కర్మలు అనుభవించడానికైనా ఒకటి, రెండోది పాఠాలు నేర్చుకోవాలి. ఈ మాంసపిండం మంత్రపిండం అవ్వాలి, మానవుడు మాధవుడు అవ్వాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ క్యారెక్టర్స్ అన్నిటిని మనం క్షమించగలిగి సహనంతో ఉన్నప్పుడు డిస్టింక్షన్ లో పాస్ అయినట్లు. ఎట్లా? డిస్టింక్షన్ లో పాస్ అయినట్లు. మరి మేడం, మానవుడు మాధవుడు అవ్వాలంటే 2 తలకాయలు 4 చేతులు వస్తాయని డౌట్స్ వస్తాయి కదా, మీకు రాలేదేమో, నాకు వచ్చేటివి. అలా రావు, మన ప్రవర్తన అలా ఉంటుంది. అబ్బా ఎవరైనా చనిపోయి ఆయన దేవుడురా, ఆమె దేవతరా అని అంటారు చూడు, ఆ గుణాలు కలిగి ఉండడము, అటువంటి గుణాలతో మన జీవనము జీవిస్తూ ఉండడం, మన తోటి వాళ్ళతో మనము అటువంటి ప్రవర్తనతో కలిగి ఉండడము. అంటే చేతిలో మనకి ఏదైనా ఉందంటే నాకు అని అట్టి పెట్టకుండా మనతో ఉన్న వాళ్ళకు నలుగురికి పంచి పెట్టడము. ఎవరికన్నా నీడుంది, కావాలి అని వచ్చి అడిగిన వాళ్ళకు నాకెట్లా అనేది కాదు. మీకు రహస్యం చెప్పిన, మనము ఎలా 10 మందికి సహకరించాలి, అప్పుడు మనకు పుణ్యఫలం ఉంటుంది అనే డౌట్స్ ఉంటాయి కదా. ఒకసారి గరికపాటి గారు చెప్తారు, పరిపూర్ణానంద స్వామి కూడా చెప్పారు ఈ విషయం. పరిపూర్ణానంద స్వామి ఏమంటారంటే, 2 చేతులతో కష్టపడి సంపాదించు, కోరికలు ఉండడం తప్పు లేదు. చూడండి, అవసరాలు వేరే, కోరికలు వేరే అంటారు. అవసరానికి కోరిక తప్పు లేదు అంటున్నారు. నేను ఇప్పుడు ఈ అమ్మాయి జూమ్ నడుపుతుంది, జూమ్ కి మనీ కట్టాల్సిందే కదా, తను అర్నింగ్ చేసుకోవాల్సింది కదా దానికి కావాల్సింది. మరి దీన్ని ఏమంటారు? అవసరానికి కోరిక అంటారు. కానీ ఇది అయిపోయింది, నేను ఒక టీవీ ఛానల్ పెట్టాలి అనుకుంటే అది కోరిక అయిపోతుంది. తన దగ్గర ఉంది అనుకోండి ఫైనాన్షియల్ ఆ సపోర్టు, తన ఛానల్ పెట్టొచ్చు, ఇంకేమైనా కూడా చేయొచ్చు. కానీ తన దగ్గర లేనిది, ఇది అయిపోయింది ఇంకొకటి, ఇది అయిపోయింది ఇంకొకటి అంటే దానిని కోరికలు అంటారు. అవసరము అంటే ఇది తప్పదు. నేను ఆధ్యాత్మికంగా ఎదిగినాను, నేను ప్రచారం చేయాలి, నాకు ఒకటి ఇంట్లో నేను కూర్చొని నేను 10 మంది యొక్క అనుభవాలు తీసుకొని 10 మందికి పంచాలి అనేది హిందూమతి యొక్క ఆశయం. దానికి కావాలి, జూమ్ కావాలి, మనీ పే చేయాలి, దానికి కోరిక అన్నారు, దాన్ని అవసరము అంటారు. మనకి ఇంట్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవి కోరికలు కాదు, అవసరాలు. ఒక ఇల్లు ఉంది, సరిపోదు, మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, త్రిబుల్ బెడ్రూమ్ కొన్నాం, ఇండివిజువల్ హౌస్. మరి ఇండివిజువల్ నచ్చలేదు, విల్లా నచ్చలేదు, ఎక్కడో అమెరికాలోనో సింగపూర్లోనో మంచి ఇల్లు. ఇలా మనిషికి చూడండి, ఒకటికి మించి ఒకటి కోరికలు ఉంటే వాటిని కోరికలు అంటారు. భగవద్గీత చెప్తుంది ఇవన్నీ. ఎంత అద్భుతమో లేండి, భగవద్గీత చదివినాక నాకు చాలా క్లారిఫికేషన్స్ వచ్చినాయి. అరే, మన కోరిక లేకుండా ఎట్లా? సరుకులు కావాలి, బట్టలు కావాలి, పిల్లల ఫీజులు కావాలి, అవన్నీ లేకుంటే ఎట్లా అంటే, అప్పుడు భగవద్గీతలో చెప్తాడు, అవసరాలు వేరే, కోరిక వేరే. నీ బాధ్యతలను నెరవేర్తించడానికి నువ్వు ప్రయాణం చేయాలి, సంపాదించాలి, అన్యాయంగా ధర్మంగా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డకు 10 కోట్లు పెట్టి చదివించాలనుకున్నావు అనుకో, దుర్మార్గం పనులు చేయండి. నీ దగ్గర ఉందా, చదివించు, దేర్ ఈస్ నో డౌట్. వాళ్ళ కోసమే మనం కూడా వచ్చాం. నీకు హెల్ప్ చేస్తా అని పైన లోకాల్లో వాళ్ళకి ప్రామిస్ చేసి వచ్చాం. లేదు మన దగ్గర డబ్బు, ఎట్లాగైనా దొంగతనాలు, దోపిడీలు, అన్యాయము, అనవసరమైన చెయ్యకూడని వ్యాపారాలు చేసి ఆ కర్మ ఫలాలతో పిల్లల్ని చదివిస్తే వాళ్ళకు కూడా అంటది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా నీకు నీ బిడ్డల్ని చదివించడం నీ ధర్మము. మన దగ్గర డబ్బు లేదు, కష్టపడి మనకు చాతనైనది చదివిద్దాము. చాతనైనంత వరకు మనం అమ్మాయికి చూసిన మన డబ్బు, మన దగ్గర ఉన్న పరిధిని బట్టి మనం వివాహం చేద్దాము. మనకున్న దాంట్లో ఇల్లు కట్టుకుందాము, ఉన్న దాంట్లో చీరలు కొందాం. 500కు చీర వస్తుంది, 5,000కు వస్తుంది, 50,000కు వస్తుంది, 5 లక్షలకు వస్తుంది, 50 లక్షలు కూడా వస్తుంది. ఎస్, బంగారు చీరలు, ఆ చీరలు, ఈ చీరలు అంటారు కదా. చిరంజీవికి అమితాబ్ బచ్చన్ స్థాయికి తగినట్లు వాళ్ళు కొంటారు, మన పన్నమ్మాయికి తగినట్లు మన పన్నమ్మాయి కొంటారు, మనకు తగినట్లు మనం కొందాం.
ఎవరిని ఎవరు చూసుకోవద్దు, కంపారిజన్ వద్దు. బ్రహ్మర్షి పితామహ చెప్పే ఒక మంచి 5 కాన్సెప్ట్ లో అదొకటి. నో కంపారిజన్. కంపారిజన్ వద్దు. వాళ్ళ పుణ్యఫలాలు ఏమో, వాళ్ళ గత జన్మ కర్మలేమో, వాళ్ళు చేసే సత్కర్మలు ఏమో, నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు, నా జన్మ ఎందుకు ఇలా ఉంది అంటావు. అవన్నీ ఎవరి యొక్క కర్మ ఫలాలు వాళ్ళకి తగినట్లు ఉంటాయి. నీకు కావాలంటే ధ్యానం చెయ్యి, జ్ఞానాన్ని పొందు, సరైన మార్గంలో నడయాడు, నీకు కావాల్సినటువంటి నీకు వచ్చి తీరుతాయి. అర్థమైందా ఏ విధంగా సహాయపడుతుందో ధ్యానము? ఈ జ్ఞానం ఉంటే మనం ఆ విధమైన దారిలో నడుస్తాం. ఆ విధమైన దారిలో నడుస్తే ఏమైపోతుంది? అలాంటి ఫలితాలు వస్తాయి. చూడండి, ధ్యానం ద్వారా జ్ఞానం పొందడం వల్ల సరి అయిన జీవనం జీవించినాము. ధ్యానం ద్వారా భగవద్గీత చెప్తున్నట్లు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ గత జన్మ కర్మలను దగ్ధం చేసుకున్నాము. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వరి గింజలు ఏ విధంగా దగ్ధమైపోతే మరి నాటితే ఎంత మంచి మట్టిలోనేనానంటే మంచిగా పోషక విలువలు ఉన్న మట్టిలో నాటిన మొలకనే ఎత్తవు అని చెప్తున్నారు. మరి మన కర్మలు కూడా ధ్యానం చేస్తూ జ్ఞానం ద్వారా ఆ కర్మలు దగ్ధం చేసుకున్నప్పుడు వస్తాయి మన జీవితంలో కూడా. కార్ యాక్సిడెంట్ మనిషే పోవాల్సిన చోట చిన్న గీతతోనో చిన్న ప్రాబ్లంతోనో బయటపడతాము. కర్మలు అనుభవించాల్సిందే, దెర్ ఇస్ నో సోర్స్. కానీ నువ్వు ధ్యానం చేస్తూ కఠినమైన సాధన అని చెప్తాను నేను ఈ విషయంలో. ఎవరి జీవితంలో అయితే విపరీతమైన బాధలు కష్టాలు ఉన్నాయో ఏదో అరగంట గంట ధ్యానం చేయొద్దండి, ఫలితాలు రావు. వృధా ఊరిక మీరు చేసిన ధ్యానం కూడా. వృధా అంటే వృధా కాదు, అసలే చెయ్యకపోతే మీ జీవితం దుర్భరము, దుర్మార్గమైన పనులు చేస్తాం. మేము ధ్యానం చేస్తున్నాం, మా కష్టాలు బాధలు తీరడం లేదు అంటే సాధన పెంచండి. పత్రిజీ సార్ అనేవారు సాధనలో లోపమైన ఉంటది, సమయాన్నన్నా పెంచాలి అని చెప్పేవారు గురువు గారు. అందుకని ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందాలి అంటే మనము మనలో కష్టాలు బాధలు బయటపడడం లేదు అంటే సాధనలో లోపం. సాధనలో లోపాన్ని సరి చేసుకుందాం ధ్యానం చేస్తూ. జ్ఞానాన్ని పొందినప్పుడు అందులో నుంచి మనకు టిప్స్ వస్తాయి. ఓ పుస్తకం చదివి ధ్యానాన్ని కూర్చోండి. అప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అందరం ధ్యానంలో కూర్చుంటాము. ఓకేనా? ధ్యాన స్థితి వేరే, ధ్యానంలో అందరం కూర్చుంటాం. ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనకు మధ్యన ఉండే గ్యాప్. అంటే ఒక ఆలోచన వచ్చి మరీ ఆలోచన రావడానికి గ్యాప్ ని పెంచుకుంటూ పోయినప్పుడు దాన్ని ధ్యాన స్థితి అంటారు. ఆ ధ్యాన స్థితిలో విశ్వశక్తి బ్రహ్మరంధ్రం కూడా లోపలికి ప్రవహిస్తుంది. మరి ఆలోచన వస్తుంది, మరి కట్ చేసి సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించినప్పుడు ఏమైపోతుంది? మన లోపలికి విశ్వశక్తి లోపలి ప్రవహిస్తుంది. అర్థమైంది కదా? అందరం ధ్యానంలో కూర్చుంటాము, మనల్ని మనం గమనించాలి ఎరుకతో. ఆలోచనలతో ట్రావెల్ చేస్తున్నావా? గతం గురించో, మరి ధ్యానం అయిపోయినాక ఏ పని చేయాలనో అలా ట్రావెల్ చేస్తే నువ్వు ధ్యాన స్థితి కలగదు. ధ్యానంలో కూర్చున్నంతసేపు చెప్పుకోవాలి మనము, మరీ ఆలోచిస్తాను, మరీ తర్వాత బయటకు వచ్చినాక చూడండి, ఇంట్లో పని చేస్తుంటాం. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ క్లాస్ లో కూర్చున్నాము, అమ్మాయికి చాలా పనులు ఉంటాయి, నాకు చాలా పనులు ఉంటాయి. కానీ మేము ఇక్కడ మా మనసా వాచ కర్మణ మేము ఇక్కడ కానీ మీ మీద ఫోకస్ చేయకపోతే ఈ క్లాస్ అటర్ ఫ్లాప్ అయిపోతుంది. నేను సగం ఏం చెప్తున్నాను నాకు కాన్షియస్నెస్ లేకపోతే నేను సంపూర్ణమైన పూర్ణ జ్ఞానాన్ని టాపిక్ మీద నేను ఇవ్వలేను. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వలేను, ఇంత లోతుల్లోకి నేను మీకు సబ్జెక్ట్ చెప్పలేను. పత్రిజీ మాటలు, భగవద్గీత మాటలు, కథలు, ఇన్ని కాన్సెప్ట్స్ మీ ముందుకు రాలేదు, అసంభవం. అలా ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానాన్ని ధ్యానం కోసమే చేయండి, సంకల్పాలు పెట్టొద్దండి. నిన్న భగవద్గీతలో కూడా అదే మాట ఉంది. ఎందుకంటే మనం సంకల్పాలు పెట్టడం వల్ల ఆలోచనలతోనే కూర్చుంటాము, కూర్చున్నంతసేపు సంకల్పం చెప్తూనే ఉంటాము. మీకు ఇంకొక రహస్యం చెప్పనా? మనకి ఏమి కావాలా, ఎంత కావాలా, ఎప్పుడు కావాలా అన్ని మనల్ని సృష్టించిన సృష్టికర్తకు సమస్తము తెలుసు. మనకు ఊక తాపత్రయము. మన తల్లిదండ్రికి తెలుసు ఏం చదివియాలా, ఈ అమ్మాయికి ఎక్కడ వివాహం చేయాలా, ఎవరికి చెయ్యాలా, ఎప్పుడు ఏ ఫంక్షన్ చెయ్యాలి, అన్ని మన పేరెంట్స్ కి తెలుసు. అన్ని చూసుకున్నారా లేదా? మన సృష్టించిన సృష్టికర్తకు కూడా, దైవానికి కూడా ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని తెలుసు. భగవద్గీతలో ఒక మాట చెప్తాడు, నన్ను మీరు దర్శించాలంటే ఉండేటివి 2 లోకాలున్నాయి. ఒకటి దేవతల లోకం, మానవుల లోకము. దైవ లోకాన్ని దర్శించాలంటే మీకు 3వ కన్ను కావాలి, దివ్య నేత్రం కావాలి, దివ్య చక్షువు కావాలి. దివ్య నేత్రం అన్నా దివ్య చక్షువు అన్నా 3వ కన్ను అన్నా ఒకటే మాట, మాకు ఫ్లోలో వచ్చేస్తుంటాయి.
ఓకేనా? కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఈ దివ్య చక్షువు మీకు యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ అవ్వాలంటే ధ్యానం చేసి, ఇలా శివునిలాగా ఇట్లా కన్నొస్తే బాగుండదు మేడం, మరి ఆడ మేకప్ చేసేది అనుకుంటారా? అరే బాబా, అట్లా కాదు. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఇది థర్డ్ ఐ ఓపెన్ అయిపోయి మనము ఎలా ఉంటాము అంటే సరికాని పనులు చెయ్యము, సరైన పనులు చేస్తాము, దైవంగా మెలుగుతాము. అలా జరుగుతుంది. మరి ఎప్పుడైతే విశ్వశక్తిని గ్రహిస్తూ మన ఈ మాంసపిండం మంత్రపిండం అయ్యి, టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయింది. సరే, ఓకే. ఎప్పుడైతే మనము విశ్వశక్తిని తీసుకుంటామో మనలో ఉన్నటువంటి దుర్గుణాలు వెళ్ళిపోయి సద్గుణాలు మన లోపలికి వస్తాయి. ఈ విధంగా మాస్టర్స్ మనము మన ఎరుకతో ఉంటాము. ఇప్పుడే చెప్తున్నాను కదా, మనం ధ్యానం చేస్తూ మనం కాన్షియస్నెస్ పెరగకపోతే, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందిన వాళ్ళకి ఏమైపోతుంది, వాళ్ళలో ఎరుక పెరుగుతుంది, సరైన జీవన విధానంలో జీవిస్తారు. మరి ఈడ రెండు జరిగినాయంటారు, లేవంటారా? మన బాధలు కష్టాలు పడడానికి కారణం ఏమి? ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్కర్మలు ఒక వంతు అయితే, గత జన్మల కర్మలు ఒక వంతు. మీకు కర్మ సిద్ధాంతం గురించి ఒక్క లైన్ చెప్పేస్తే మీకు ఇవన్నీ అర్థమైపోతాయి. మనము ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, 3 రకాల కర్మలు ఉన్నాయి. మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు చేసే మంచి చెడులు 60% ఇడ అనుభవిస్తాము, 40% సంచితంలో పోయి పడతాయి. మనం చనిపోయి పైకి పోయిన తర్వాత ఎన్నో జన్మలవి ఈ జన్మలవి కలిపి అంత ఉంటాయి. ఎన్ని సంచులు ఉంటాయో చెప్పలేము, ఎవడికి తగినట్టు వాడు. అన్నిట్లో నుంచి కొన్ని బాధలు, కొన్ని మంచి చెడు అన్ని తెచ్చుకుని మన జీవితం కూడా ఎలా ఉంటది, మంచి చెడులు రెండు మిళితమై ఉంటాయి. అలానే మనం తెచ్చుకున్న పాప పుణ్యాలు అవి తెచ్చుకొని ప్రారబ్ధంలోకి వస్తాము. ప్రారబ్ధంలో గత జన్మ సంచితంలో కర్మలు ఉంటాయి, మరి ఆగామిలో చేసే పాప పుణ్యాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు. మరి ధ్యానం చేస్తూ గత జన్మ కర్మలను దగ్ధం చేసుకోవడం వల్ల సంచితం అంతా ఖాళీ అయిపోతుంది. మరి ఇక్కడ ధ్యానం చేస్తూ ఎరుక పెరగడం వల్ల ప్రారబ్ధంలో నువ్వు ఏమి అంటే ఆగామిలో ఈ జన్మ తీసుకొని చచ్చేలోపు ఎరుకతో ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ నువ్వు మంచి చేస్తావు, చెడు చెయ్యవు. అప్పుడు ఏమైపోతుంది, మన అకౌంట్ బ్యాలెన్స్ 0 అవుతుంది. మేడం, మంచి చేసినా మీరు జన్మ తీసుకోవాలన్నారు కదా అని మీకు డౌట్ వస్తుంది కదా. మీకు వస్తుందో రాదో, నాకు వచ్చింది, నేను క్లారిఫై ఇస్తా మీకు. పత్రిజీ సార్ అంటాడు, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ పాపము చెయ్యొద్దు, పుణ్యము చేసిన నిష్కామ కర్మ చెయ్యి. అంటే ధ్యానం చేస్తూ పాపం చెయ్యమవద్దు, ఒకరికి నష్టపరిస్తే మనకి వస్తుంది. ఇది క్లారిఫై అయింది. మరి పుణ్యం చేస్తే నిష్కామ కర్మ ఎందుకు మేడం? ఆ ఫలితాలు బాగానే ఉంటాయి కదా, మంచే కదా, వైభోగవంతమైన జీవితమే కదా అంటే కళ్ళు నెత్తికెక్కుతాయి. మరి పాపాలు చేస్తాము, అందుకని నిష్కామ కర్మ చేయటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జున్ని. పాపము చెయ్యకు, పుణ్యము చేసి నిష్కామ కర్మ నేను కాదు, నా చేతి చేయించబడుతుంది. నేను కాదు చెప్తున్నది, నా గురువు నా చేత చెప్పించబడుతున్నాడు. నాలో వచ్చే ప్రతి వాక్కు, నా అంతరంలో, నా లోపల ఎంతో మంది దైవ గణాలు లోపల నా దేహంలో, ఈ నా కిడ్నీకి, హార్ట్కు, లంగ్స్ కు ఎన్నో దైవ గణాలు. సూక్ష్మ శరీర యానం చదవండి, ఎంతో మంది వర్క్ చేస్తున్నారు మన బాడీ పనిచేయాలంటే. మరి వాళ్ళ సహకారం లేకపోతే నా వాక్కు ఒక్కటైనా వస్తుందా? నా బ్రెయిన్ ఈ మెమరీ అంతా లేకపోతే, లోపల ఉన్నటువంటి దేవతా గణాలు పనిచేయకపోతే, నా బ్రెయిన్ లో నుంచి ఉన్న మెమరీలో నుంచి మీకు ఇవన్నీ పుస్తకాల్లో నుంచి మాటలు చెప్పగలుగుతానా? మరి నేను నేను అన్నానంటే ఆ నేను ఎక్కడా? వీళ్ళు ఒక్కరు పడిపోయినారనుకో, హార్ట్ పని చేసేటోళ్ళు, అబ్బా మాకు చాలా టైట్ గా ఉంది, కొద్దిసేపు ఆగిపోతామని, అయిపోయింది నా పని. గుండె ఆగిపోతే ఏముంది, కిడ్నీలు పని చేయకపోతే ఏముంది, అలా అనమాట. అందుకని నిష్కామ కర్మ అంటే అర్థమేమి, ఈ జ్ఞానం కలిగినోడు నిష్కామ కర్మ చేస్తారు మాస్టర్స్. ఏ జ్ఞానము? నేను నేను అంటున్నాను, నయన ఏది లేదు, నా చేత నడిపింపబడుతుంది అన్నోడు ఖచ్చితంగా నిష్కామ కర్మలోనే ఉంటాడు. వాడికి తెలుసు నేను ఏమి లేదు, నేను 0, నథింగ్. నా చేత పరమాత్ముడు చేయించబడుతున్నాడు, ఆయనకు కావాల్సిన అనుభవాల కోసం ఆయన ఇక్కడికి వచ్చినాడు. అప్పుడు మనము నిష్కామ కర్మ చేస్తే మన అకౌంట్ లో పాపము లేదు, పుణ్యము లేదు, 0. కానీ ఇంకొక విషయం ఉంది, మనం ఈ భూమి మీదకి వచ్చడానికి కారణము పాప పుణ్యాలు అనుభవించడానికి, ఆత్మ జ్ఞానం పొందడానికి. మరి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు పాపం చేయలేదు, పుణ్యం నిష్కామ కర్మ చేసినాము, ధ్యానము చేస్తూ జ్ఞానాన్ని పొందినాము. మరి భూమి మీదకి వచ్చిన పని సర్వైవ్ అయినామా లేదా? మనం వచ్చిన పని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసినామా లేదా? మరి భూమి మీదకి మరి ఎందుకు వస్తాము? ఇంకా రాము, సత్యలోకవాసులం అవుతాము. కారణం ఉంటేనే, మనకి ఇష్టమైతేనే
ఇచ్చా మరణం ఇచ్చా జననం ఉంటుంది వాళ్ళకు. ఆ స్థితికి వెళ్ళండి అని తటవర్తి రాఘరావు సార్ ఎన్నోసార్లు పుస్తకాల్లో ఈ విధాన్ని లోతుల్లోకి వివరించి చెప్పడం జరిగింది. ఈ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. కనీసం జనాలోకం దాటండి అని చెప్తాడు. ఎప్పుడైతే జనాలోకం దాటితే సత్యలోక మాస్టర్స్ నిన్ను గైడ్ చేస్తారు. ఈ భూలోకం భువర్లోకం సువర్లోకంలో నీ పూర్వీకులు నిన్ను గైడ్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు జనాలోకం దాటావో అంటే మహాలోకం, తపోలోకం, సత్యలోకం ఉంటుంది. జనాలోకానికి ముందు కింద 3 లోకాలు, పైన 3 లోకాలు ఉంటాయి. నువ్వు ధ్యానం చేస్తే తపాలోకానికి పోతావు, ధ్యాన ప్రచారం చేస్తే సత్యలోక వాసనం అవుతావు. అందుకని మన పత్రిజీ సార్ ఏం చేసినాడంటే ధ్యానం తెలిసిన కాటికి చెప్పండి చెప్పండి అని ఎందుకన్నాడంటే హిమాలయాలకు వెళ్తాం కదా. ఇందు ఏమనుకోదు, టైం చెప్పు. హిమాలయాలకు వెళ్తాం కదా, నో ప్రాబ్లం మేడం. మనము హిమాలయాలకు వెళ్తాం కదా. 2 హిమాలయాలకు వెళ్తాం. మినిట్స్ ఉంది. నో ప్రాబ్లం. ఇంకొక 10 మినిట్స్ ఎక్స్టెండ్ అయినా నో ప్రాబ్లం. ఓకే, నేను దీన్ని బ్యాలెన్స్ చేసి క్లోజ్ చేస్తా. ఓకే, మనము ఇక్కడ ఈ జనాలోకం కింద భూలోకం భువర్లోకం సువర్లోకం వచ్చి మనం మంచి చెడులు చేసి మనం చనిపోతాం కదా. చనిపోయినప్పుడు జనాలోకానికి వచ్చి ఆగుతారు ఎవరైనా కానీ. సత్యలోక వాసుడు కూడా వచ్చి అంటే పూర్ణాత్మ కూడా ఇక్కడికి జనాలోకానికి వచ్చి ఈ భూలోకంలోకి మనల్ని పంపిస్తాడు. ఎందుకంటే మనం చచ్చిపోయినాక నా ఇల్లు అదేనా అక్కడికి వస్తామని ఆయనకు తెలుసు. మనం చాలా ఓవర్ మనుషులం అనమాట. మన ఆత్మలు అంత డేంజర్ ఆత్మలు ఇంకొకటి ఉండవు అంటారు బుక్లలో, ఆత్మాయనం అనే పుస్తకంలో. అందుకని సత్యలోకవాసి జనలోకానికి వచ్చి, ఎందుకంటే మనకు అంత శక్తి లేదు. సత్యలోకం నుంచి మనల్ని డిజైన్ చేసినా మనకు అక్కడ అంత ఎదిగిన ఆత్మలం కాదు కదా. అందుకని అతను జనాలోకానికి వచ్చి భూలోకంలోకి మనల్ని పంపిస్తాడు. ఇక్కడ పాప పుణ్యాలు చేసి మరి చనిపోయినాక జనాలోకానికి వస్తాం. వచ్చినాక మనము ఇట్లా పోవాలా అనేది ఒక పెద్ద సిస్టమ్ అనేది నడుస్తుంటది. ఇక్కడ మనకి ఇలా కంప్యూటర్స్, ఒక పెద్ద మంచి కంపెనీకి పోతే ఓ సిస్టమ్ ఎలా ఉందో దానికి 1000 లక్షింతలు ఉంటుందిలేండి. అక్కడ మనకి మన పాప పుణ్యాలను బట్టి స్వర్గానికి నరకానికి పంపించి అలా అనుభవించేసిన ఒక్క నిమిషం కూడా మనం ఉండం. మరి జనాలోకానికి వస్తాం. వాట్ నెక్స్ట్ అని అడిగితే మనకి కూర్చోబెట్టి ఆకాశలో కూర్చోబెట్టి మన పాప పుణ్యాలన్నీ చెప్తే అవన్నీ తీసుకొని మరి ప్రారంభంలోకి వస్తాం. ఇదంతా మనకు తెలుసు. మరి పత్రిజీ సార్ ఇది దాటమంటున్నాడు. మహాకార్యాలు చేస్తే మహాలోకానికి అంటే గాంధీజీ, మదర్ తెరిసా లాంటి వాళ్ళ కోసం వాళ్ళు చేయలేదు, లోకం కోసమే, అందరి కోసమే చేసినారంటే వాళ్ళకి ఎటువంటి స్వార్థం లేదు. నిస్వార్థమైన కర్మ అంటారు. వాళ్ళు మహాలోకానికి చేరుకుంటారు. వాళ్ళు కూడా జన్మ తీసుకోవాలా, మరి భూలోకానికి వస్తారు, అప్పుడు ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తుంటారు కొంతమంది హిమాలయాల్లో. ఇప్పుడు మనకు హిమాలయ బాబా 108 సంవత్సరాలు అనేది ఒక అతను తిరుగుతుంటాడు. అతను చెప్తాడు, నాదేముంది, నన్ను చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు, ఆయన చూసి 70 ఏళ్ళ లాగుంటుంది. నా అక్కడ పోయి చూసి 200, 300 సంవత్సరాలు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకనొక సమయంలో బాడీ వెకెట్ చేస్తారు, ఈ శరీరాన్ని వదిలేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే తపోలోకానికి వెళ్తారు. తపస్సు చేసినారు, ఇక్కడ తపోలోకానికి వెళ్తారు. మన టార్గెట్ ఏమి? సత్యలోకము. సత్యలోకానికి ఆ పవర్ ఉంటుంది. నీ ఇష్టమైతేనే ఎక్కడ పుట్టాలా, ఏ ఇంట్లో పుట్టాలా, ఏ ఊర్లో పుట్టాలా, ఏ దేశంలో పుట్టాలా, ఎప్పుడు పుట్టాలా, ఎప్పుడు బతకాలా, ఎప్పుడు చావాలా, అన్ని పవర్స్ రావాలి. ఇంకో సృష్టిని, లోకాన్ని సృష్టించే శక్తి నాకు రావాలి అంటే తపోలోకం పనికిరాదు, మహాలోకం పనికిరాదు, సత్యలోకమే మన టార్గెట్. మరి ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ నువ్వు ఏదైతే జ్ఞానాన్ని పొందినావో అది పంచబడాలి. అప్పుడే నువ్వు సత్యలోక వాసువు అవుతావు. ఇది సీక్రెట్. అందుకని మహానుభావుడు మన గురువు ఏం చేసినాడు, నా బిడ్డలు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ పంచండి, ABCD నేను నేర్చుకున్నానంటే ఏ నేర్పరా బడవా అని తిట్టేవాడు సార్. నీకేం రోగము, మాయ రోగము అని తిట్టేటోడు క్లాసుల్లో. సార్ మాటలు ఇన్నోళ్ళకి ఇవి తెలుస్తాయి. నీకేం రోగము, ఏ చెప్పు, D నేర్చుకున్నావు కదా, E నేర్చుకోవడానికి పో, ABCD, D తర్వాత E నేర్చుకుంటావు కదా, నేర్చుకో, నాకు అన్ని వచ్చు అనొద్దు, మూతి పగులుతుంది అనేటోడు. ఎక్కడ ఆయన 1,00,000 పుస్తకాలు చదివినాడు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. మన కోసం చదువుతున్నాడు. నేనే చదువుతుంటే మీకేం రా బాబు అని చెప్పడం కోసం చదువుతున్నాడు. నేను చదివేశానంటే ఏమీ లేదు. ఇప్పుడు నా బుక్ ఇవన్నీ ఉన్నాయి. నేను మీకు క్లాస్ మొదలయ్యేటప్పుడు 9 to 10 నేను ఇది కంప్లీట్ చేసుకొని 8 to 9 ఇవి బుక్స్ కంప్లీట్ చేసుకుని 9 to 10 ధ్యానం చేసేసుకొని 10 to 11:30 వరకు నా వర్క్స్ చేసుకున్నాను. నాకు మార్నింగ్ నుంచి 5:30 వరకు 7:30 వరకు వర్క్ చేసి కాస్త రెస్ట్లెస్ అయిపోతుంది. నిలబడి కొంచెం హడావిడి ఉంటుంది, బాక్స్ కు పంపించి అన్ని పంపించి. అందుకని ఏం చేస్తాను, హాయిగా కూర్చొని చేసే పనులు చేస్తాను. కూర్చొని పుస్తకం చదవడం, కూర్చొని ధ్యానం చేయడం, తర్వాత నా పనులు హ్యాపీగా చేసేసుకుంటాను. ప్లాన్ ఉండాలి. మనం సంపాదించుకోవాలి. మనం ఎంత అయిపోయింది కాదు. అందుకని గురువు చెప్తున్నాడు, నేను 1,00,000 పుస్తకాలు చదివిన అయినా చదువుతున్నాను, ఎంతో జ్ఞానం పొందేది ఉంది.
పొందిన దాన్ని పంచపడాలి. ఎంత తెలిసినా ధ్యానం ఎలా చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ధ్యానం అంటే చెయ్యి ఏదో బాగుంటుందంట, ధ్యానం సర్వరోగ నివారిణంట, సకల భోగకారిణంట, సత్య జ్ఞాన ప్రశాంతి, ఈ మాత్రం చెప్పగలుగుతాం కదా. ఆ మాత్రం చెప్పినా చాలు, మనకు అలా అర్హత ఉంటుంది. ఇవి అన్నమాట. మరి ధ్యానం చేస్తూ లాస్ట్ 2 minutes లో మీకు ఈ క్లాస్ మొత్తాన్ని కలిపి ఎసెన్స్ చెప్తాను. కష్టాలు, నష్టాలు, బాధల నుంచి బయటపడాలంటే ధ్యానం ఏ విధంగా సహాయపడుతుంది. పూజలు, హోమాలు, యజ్ఞాలు, యాగాదులు చేస్తేనే తీరని కష్టాలు, బాధలు ధ్యానం ద్వారా బయటపడతామంటే బయటపడం, అవగతం అవుతుంది, అవగాహన వస్తుంది, అర్థం పరమార్థం తెలుస్తుంది. జీవితానికి గల కష్టాలకు, బాధలకు, నష్టాలకు ఎవరు కారణం అంటే మేమే, మనమే అని తెలుసుకుని దుఃఖించము, పరనింద చెయ్యము. వాటి నుంచి ఎలా బయటపడాలి అంటే ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, సరి అయిన జీవన విధానం జీవిస్తూ, కొత్తగా దుష్కర్మలు చెయ్యము, పాతగా చేసినటువంటి కర్మ ఫలాలను ధ్యానం చేస్తూ దగ్ధం చేసుకుంటాం. ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి, మోక్షం అనేటివి ఈ రోజు మనం తెలుసుకున్నాము. నిరంతర ప్రయాణం ఫ్రెండ్స్, ఒక్క రోజుతో అయిపోయేది కాదు. రోజు కొద్దిగా రూపాయి దాచిపెట్టండి. ఒక సమయంలో ఎంత మంచి అమౌంట్ అవుతుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల పెళ్లిళ్ళ కోసం, ఇల్లు కోసం అని వాళ్ళు కొంత అమౌంట్ తీసి పెడతారు. ఏదైనా లాభాలు వస్తే కొంచెం ఎక్కువ తీసి పెడతారు. అలా కూడా మనకు సమయం ఇంట్లో ఎవ్వరు లేరు. భర్త ఏదో టూర్కి పోయినాడు, పిల్లలు ఏదో విన్నారు, అప్పుడు ఏం చేయాలా? మనం కొంచెం ఎక్కువ సంపాదించుకోవాలా? ఎలా మేడం? ధ్యానం ఎక్కువసేపు చేయాలి ఫ్రెండ్స్. హ్మ్. అశాశ్వతం ఈ సంపదలన్నీ వేస్ట్. మేడం ఎలా మేడం? డబ్బులు ఉండాల్సిందే కంటే అవసరాలకు కష్టపడండి. అవసరకు మించి ఉందంటే, నేను ఇప్పుడు లిస్ట్ వేసుకున్నా నా విషయాలు అన్ని ఉన్నాయి, ఫుల్ గా ఉన్నాయి, ఫుల్ ప్రెజ్డ్ గా ఉన్నాయి. నేను ఒక బుక్ కూడా రాసి పెట్టిన పరమాత్మనికి. గోల్డ్, మనీ, ఇల్లు, ఇంకా ఇంతకన్నా ఇండివిజువల్ హౌస్ ఉంది లేదా, నాకు ప్రాప్తం లేదా, నాకు దీంతో నేను హ్యాపీగా ఉంటాను. పిరమిడ్ హౌస్ కట్టుకోవాలనేది నా కోరిక. అది లేదు అనుకో, లేదు నేను దీంతో ఉంటాను, నాకు ఆత్మజ్ఞానం ఇచ్చిన ఇల్లు ఉంటాను. నా బిడ్డ అన్ని అయిపోయినాయి. నా పరిధిలో నాకు ఏదైతే ఉందో అవి అవసరాలకు కరెక్ట్ గా సరిపోయేంత ఉన్నాయి. నాకు నుంచి ఏది కోరినా నేను భగవంతుని కోరికనే అది. అందుకని నేను ఏది కోరదలుచుకోలేదు. ఏది ఇచ్చినావో అది నాకు బ్రహ్మానందంగా ఉంది. మీరు అనుకోవచ్చు, యాజ్ అ డాక్టర్ వైపు చెప్తున్నా, మాకన్నా బిందాస్ గా జీవించేటోళ్ళు ఉంటారు. మంచి కార్లు, మా దగ్గర ఉండే సెకండ్ హ్యాండ్ కార్ ఏం పర్లేదు, ఏం మాత్రం నేను ఫిగర్ చేయను. వాళ్ళ కారు నా ఆనందం. చాలా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ వైభోగం మన వైభోగం, వాళ్ళ కష్టం మన కష్టం, మన కంట్లో నీళ్లు తిరగాలి. ఇది భగవంతుడి గుణాలు. పక్కవాడి నష్టం కష్టం మనకు అయ్యో భగవంతుడా వాళ్ళకి సహాయం చేయవా అనే ఎరుక, మాట, ప్రవర్తన, సహాయం చేసే గుణం ఉండాలి. వాళ్ళ ఆనందం మన ఆనందంగా ఉండాలి. అబ్బా కష్టమన్నావు, నీకు సాధించుకున్నావు, ఆనందం. అబ్బా వాళ్ళ ఎదురుగానేమో కంగ్రాట్స్ హిందూ అని చెప్పి ఇంకా లోపల కుళ్ళుకున్నామంటే మనంత దరిద్రంలో ఇంకొకరు ఉండరు. నికృష్టమైన జన్మ ఇంకొకటి ఉండదు మాస్టర్స్. ఓకేనా? అర్థమైందా? గడా అయిపోయిందా? చాలా కంట్రోల్ చేసినాను. నాలో అలా ఒక్కొక్కసారి వస్తూ ఉంటది సబ్జెక్ట్. ఆయన చెప్తున్నాను నన్ను విశ్వం అలా తోసేస్తుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఇందు. చాలా మంచి అవకాశం ఇచ్చావు, మంచి టాపిక్ చెప్పుకున్నాము, చాలా అద్భుతము. థ్యాంక్ యూ సో మచ్. మనం ఒక నిమిషము మెడిటేషన్ చేసి సెషన్ క్లోజ్ చేద్దాము. ఎందుకంటే విన్న జ్ఞానము లోపలికి ఇంకాలి, అది ఆచరణలో కావాలి. అప్పుడే మనకు ఒక అర్థం, మన జీవితానికి ఒక పరమార్థం ఏర్పడుతుంది. స్పెట్స్ ఉన్న వాళ్ళు స్పెట్స్ తీసేయండి. ఒక నిమిషం హాయిగా కూర్చుందాం. కళ్ళు 2 మూసుకుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. ఆలోచన రావడం సహజం మై డియర్ ఫ్రెండ్స్. కట్ చేస్తూ సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించండి. మాకు ఏ ఆలోచనలు రావడం లేదు అంటారా? శ్వాసను కూడా గమనించాల్సిన అవసరం లేదు. ఆలోచనలు ఉధృతి ఉన్న వాళ్ళకి మాత్రమే. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఆలోచనలన్నీ పడిపోవు. ముందు నిమిషానికి 100 ఆలోచనలు ఉంటాయి. 80, 30, 20 సున్నాకు చేరుకుంటుంది. మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఆలోచనకు మధ్యన గ్యాప్ పెంచుకుంటూ పోవడమే ధ్యాన స్థితి అంటారు. అది కావాలి మనకి. నిత్యము చేద్దాం, ప్రతిరోజు చేద్దాం. మీ మాంసపిండం మంత్రపిండం అవ్వాలి, మానవుడే మాధవుడు అవ్వాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. ధ్యానం చేస్తూ మనలోకి మన ప్రయాణం చేద్దాం, మనలో ఉన్న పరమాత్మని దర్శిద్దాం.
ఒక చెడ్డవాడితో స్నేహం చేస్తే వాడి గుణాలు ఎలా వస్తాయో, ఓ మంచివాడితో స్నేహం చేస్తే వాడి సద్గుణాలు ఎలా వస్తాయో, మనం మన అంతరంలో ఉన్న పరమాత్మని సన్నిధిలో కాసేపు ఉంటే ఆయన గుణాలు వచ్చి తీరుతాయి, వచ్చి తీరుతాయి. ధ్యానం లోక కళ్యాణం కోసం చేద్దాం. మనల్ని మనం ఉద్ధరించుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఉద్ధరణ కలిగిద్దాం. జ్ఞాన ప్రచారం చేద్దాం. ఇంత అవకాశం ఇచ్చినటువంటి భగవంతునికి సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాం. అహంకారిగా ఉండరాదు మాస్టర్స్. అహంకారమే మనకు ప్రథమ శత్రువు. ఓకే మాస్టర్స్, మెల్లిగా మీ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుని 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మీ 2 చేతులు విడదీస్తూ మీ చేతులు మీరు చూసుకోండి మాస్టర్స్. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన ఇచ్చినటువంటి మనందరి గురైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధానంద గారికి, వీక్షిస్తున్న మీకు, వీక్షించబోయే తర్వాత మాస్టర్స్ కి, ఇందుమతికి సర్వదా సర్వదా కృతజ్ఞతలు, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే ఈ రోజు చాలా గొప్ప సబ్జెక్ట్ అందిందండి మేడం గారు. చెప్పినట్లుగా ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర మనం ఇవన్నీ వింటుంటాం కదా. సో ఒక మాట చెప్పారు మేడం, ఏంటంటే మన శరీరం ఏం ఊరికే రాలేదు, మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక దేవి దేవతలు అంటూ ఉన్నారు, వాళ్ళు నడిపిస్తేనే కదా మరి మనమంతా కూడా ఇంత చేసి ఇంత శరీరాన్ని పొంది ఈ భూమిపైకి ఇంతలాగా వచ్చాము. సో ఒక సంపద అంటూ తీసుకొనే వచ్చాం మన వెంట. మరి ఆ దైవం ఎలా మనకు లోపల పనిచేస్తుంది? సో ఇవన్నీ కూడా చాలా ఫ్రెండ్స్, ఒకటి చెప్తాను చూడండి. మేడం చాలా చక్కగా వివరించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవయవానికి దేవి దేవతలు ఉండడంతో పాటుగా మనకి పత్రి సారు ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియచేయడానికి చాలా రీసెర్చ్ చేశారంట. మేడం ఇప్పుడు చెప్పారు, నేను ఏదైనా సరే తెలుసుకుంటే రీసెర్చ్ చేసి చెప్తాను, ఊరికనే చెప్పను. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆఫ్ మూమెంట్ అంటే సైన్స్ అనేది కూడా అక్కడ ఉంది. ఏంటి సైన్స్ అనేది కూడా రీసెర్చ్ లాగా నేను చేసుకొని అర్థం చేసుకొని ఎంతో కొంత ఆచరణలో పెడితే తప్ప ఆ మాటలు ఆ నోటి వెంట రావు. ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఆచరించినందుకే ఇంతటి పవర్ఫుల్ గా వస్తున్నాయి ఆ మాటలు. ఫ్లో అనేది అలా అయిపోతుంది. అండ్ ఇంకొకటి నేను మీతో రోజు షేర్ చేసుకుంటాను. ఏంటంటే పత్రి సారు అవగాహన అన్న ఒక్క పదం తను అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికి దాని గురించి రీసెర్చ్ చేశారంట. ఒక యుగం రీసెర్చ్ చేశారంట. ఒక యుగ కాలం పట్టిందంట ఆయనకి. అది ఒక అవగాహన అన్న పదం. ఒక మేడం గారికి 15 ఏళ్ళు పట్టిందంట ఆ పదం జస్ట్ అర్థం చేసుకోవడానికి. సార్ ఏం చెప్పారో దాని గురించి నన్ను అర్థం చేసుకోవడానికి. సో మనం ఇంకెంత ముందుకు వెళ్ళాలో చూడండి, అక్కడితో ఆగిపోకుండా. మేడం గారు ఇందాక చెప్పారు, పూజలు అనేది చెయ్యండి. అవి అనేది కూడా ఒక మెట్టే. ఆ మెట్టు తర్వాత కూడా ఇంకొక నెక్స్ట్ మెట్టు అంటూ ఉంది, అది ధ్యానం. సో మెట్లు ఎక్కుకుంటూ పోవాలి కానీ తగ్గించుకుంటూ వెనక్కి పోకూడదు కదా అని అదే చెప్పారు ఇందాక. సో మరి ఆ మెట్టు ఎక్కుతూ పోతున్నప్పుడు ఆ మెట్టు ఎక్కాలంటే ఎలా ఎక్కాలి? ఒక్కొక్క దానిపైన అవగాహన పెంచుకుంటూ పోతేనే మెట్టు ఎక్కగలం. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోగలం. నెక్స్ట్ ఇంకొకటి అవగాహనతో పాటుగా ఆచరణలో పెట్టాలి ఫ్రెండ్స్. ఆచరణ అనేది ద అల్టిమేట్ థింగ్. నాకైతే మేడం చెప్పిన ఇంతసేపు మేడం గారు చెప్పారు అంతలాగా ఎందుకు, ఎంతో కొంత మనలో ఇంతైనా మార్పు వచ్చినా కూడా ఆ క్లాస్ కి చాలా అర్థం ఉంటుంది. సో సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కష్ట నష్టాలకు మనమే కారణం అవుతూ ఆ కారణానికి మనం నిందించుకుంటూ కూర్చోకుండా ధ్యానం చేసి మనం సంపాదించుకోగలం అని కూడా చెప్పారు. Yeah. ఇంత సంపాదన మన దగ్గర ఉంది, భౌతికమైన Yes. సంపాదనతో సర్వము మన కాదు. దగ్గరనే ఉంది. సమస్తము సర్వము మన దగ్గరనే ఉంది. తవ్వండి, తవ్వండి. తవ్వినోళ్ళకి తవ్వుకున్నంత, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత. లెట్ us స్టార్ట్. మెడిటేషన్ Yes. చేయండి, జ్ఞానాన్ని పొందండి, అన్నిటి నుంచి బయటపడదాం. ఓకే ఓకే మాస్టర్స్. ఎగ్జాక్ట్లీ. ఇంకొక మాట కూడా చెప్పారు, అందరికీ ఉంటాయండి కష్టాలు అనేవి ఉండవు. ఇప్పుడు యాజ్ ఎ వైఫ్ గా, డాక్టర్ వైఫ్ గా మేడం గారు కానీ, యాజ్ ఒక ఇంటి కోడలుగా నేనున్న దాని పరిస్థితి కూడా అన్ని రకాలుగా ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. బట్ దాని నుంచి జ్ఞానం పొందుతూ మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ మనం తెచ్చుకునేదే అన్న ఒక అవగాహన, ఆ జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం. ఈ క్లాస్ అంతా కూడా అలాగే జరిగింది.
Yes, Yes. superb. పరనింద Thank వద్దు you. మాస్టర్స్, పరనింద వద్దు. అన్నిటికి మనమే కారణం. Mm, అన్నిటికి వీడే, exactly. ఎవడికి వాడే. ఇలా చూసుకోండి, ఇలా చూపించండి. ఇప్పటి నుంచి ఇలా కాదు, ఇలా అన్నిటికీ నేనే కారణం. ఎవరికి వాళ్ళమే. ఓకే, బై మాస్టర్స్. Exactly. Exactly. Friends, thank you so much, madam. Friends, ఎవరైనా మాట్లాడతారా మేడం గారితో? మేడం అడుగుదాం ఒక్క నిమిషం. ఎవరైనా ఖచ్చితంగా, మాట్లాడతారా? ఖచ్చితంగా. అంటే ఏం చేద్దాం. ఓకే ఇందు. ఎస్. అండ్ ఇంకొకటి, ఎవరు మాట్లాడదలుచుకోలేకపోతే కనుక నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను త్వరలోనే. అతి త్వరలోనే ఆఫ్టర్ 1 వీక్ నేను ఈ పుస్తక పఠనం చేయడం జరుగుతుంది మన ఈ ఛానల్ ద్వారా. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ పుస్తకం చదివాక. ఇంకా అవగాహన అనేది పెరిగింది ఫ్రెండ్స్. దేవరహస్యాలు అన్న పుస్తకం. సో ఎవరికైనా కావాలంటే కూడా కేర్ సెంటర్ లో లభిస్తుంది. ఇది పిరమిడ్ కేర్ సెంటర్ లో కోనేరు వరలక్ష్మి గారు రచయిత. ఇది మొదటి భాగం ఈ పుస్తకం. సో మిస్ అవ్వకండి ఎవరు కూడా ఈ పుస్తక పఠనాన్ని చేసేటప్పుడు. చాలా విషయాలు, దేవ రహస్యాలంటే దేవీ దేవతలకు సంబంధించిన రహస్యాలు కాదండి, మనలో ఉండే దేవుళ్ళకు సంబంధించిన రహస్యాలు ఇవన్నీ కూడా. నేను క్లూ కూడా ఇచ్చేసాను. ఒక్కొక్క పేజీ అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, ఇంతటి జ్ఞానం మరి మనకు అందించారు మేడం గారు. ఈ జ్ఞానం అంతా కూడా ఎందుకు అందించారు ఇంతలాగానంటే ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుందని. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా తమ సమయాన్ని వెచ్చించడం కానీ, ఎలా వాళ్ళ సమయాన్ని కుదించుకొని ఎలా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మన సమయాన్ని ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి, జ్ఞానాన్ని పంచడానికి, వీటన్నింటిని కూడా ఉపయోగిస్తున్నారు. నా దృష్టిలో నాకు తెలిసి ఏంటంటే, రోజుకి 24 గంటలు ఉన్నా మనకి ధ్యానం చేశామంటే మన చేతుల్లోకి నెక్స్ట్ డే 25 గంటలు వచ్చి చేరుతాయి. అది ఎలాగో మీరే కనుక్కోండి ధ్యానం ద్వారా. నాకైతే అలాగే మిగులుతాయి. కాబట్టి నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. తప్పకుండా అండి ధ్యానం చేశామనంటే కనుక మన చేతుల్లోకి సమయం మనకే వస్తుంది. ఇదైతే ఛాలెంజింగ్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఎవరు కూడా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని వీక్షించకుండా అయితే ఉండకండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే కనుక ఇలాంటి జ్ఞానవంతమైన వీడియోస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.